వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. సమాజంలో ఒక ఇద్దరిని చూస్తే గౌరవిస్తాము, అంతే స్థాయిలో భయపడతాం అనమాట. ఆ ఇద్దరు ఎవరో మీకు ఇప్పటికీ అర్థమై ఉంటుంది. వారిలో ఒకరు ఖద్దరు ధరించిన రాజకీయ నాయకుడైతే రెండవ వారు కాకి ధరించిన పోలీస్ అన్నమాట. ఈ ఇద్దరిలో ఒకరైన ఆయన ఎవరో కాదు, మద్దలూరు జయచంద్రరాజు. సమాజ సంస్కరణకు లాఠీ కంటే ఆధ్యాత్మికతే పదునైన ఆయుధమా? ఆధ్యాత్మికతలోనే అంతులేని ఆనందం దాగుందా? ఆధ్యాత్మికతతోనే మానవాళికి సాంత్వన చేకూరుతుందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవును అని బల్లగుద్ది చెబుతున్నారు జయచంద్రరాజు. ఉన్నత ఉద్యోగం ద్వారా కంటే ఆధ్యాత్మిక గురువుగా ఎక్కువ సేవ చేయొచ్చని నమ్మి ఆ దిశగా అడుగులు వేశారు. తనకున్న న్యాయ పరిజ్ఞానంతో ఆ పన్నుల తరపున వాడి వినిపిస్తూ అరుదైన వ్యక్తిగా నిలిచారు. ఆనందం సమాజం కోసం పరితపిస్తున్న ఆయనతో ఇవాళ మన మాట మంతి. అవినీతికి, కరప్షన్కి చోటు లేకోకుండా చట్టాన్ని, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించారు మీరు. మరి అలాంటి ఉద్యోగాన్ని మానేయాలి, ఇక నాకు చాలు అని ఎందుకు అనిపించింది? ఎస్ఐ డబ్బులు తీసుకున్నాడు అనే మాట నా చెవుగాని వస్తే, తప్పు వాళ్ళని తెలిసి కూడా మన మీద బ్లేమ్ చేసి పనిష్మెంట్ ఇచ్చే నేపథ్యం ఉన్నప్పుడు అలాంటి చోట ఇంకా చాలు, ఇంతకన్నా దరిద్రమైన డిపార్ట్మెంట్. మీకు ఎదురైన అతిపెద్ద సంఘటన కావచ్చు, కేసు కావచ్చు, ఏదన్నా ఉందా? పోలీస్ స్టేషన్కి వచ్చింది ఫిర్యాదు ఇవ్వడానికి, కోడి గురించి ఫిర్యాదు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆవిడకి ఏదో కొంచెం న్యాయం జరిగింది కాబట్టి ఆమె ఒక కోడిని తీసుకుని వచ్చింది నాకు ఇచ్చేదని. కోడి మాత్రమే వచ్చింది సార్, మళ్ళీ మధ్యలో ఏమన్నా కూడా? పోలీస్ స్టేషన్ ముందరే రోడ్డు. మేము ఫైర్ ఎందుకు ఓపెన్ చేసామంటే, ఫైర్ ఓపెన్ చేయకపోతే వాళ్ళు అటాక్ చేయొచ్చు. బాంబులు పడ్డాయి రోడ్డు మీద. ఉద్యోగం వదిలేశారు, చెట్టు అంత ఎదిగిన కొడుకు పోయాడు అసలుకి, అది కూడా బీటెక్ పూర్తి చేసుకొని. జీవితంలో ఏముందని 5 గంటలకు ఫోన్ చేశాడు వాళ్ళ రూమ్మేట్, ఇట్లా హరి ఏదో చాలా కొలాప్స్ అయినాడు, పెయిన్. అంబులెన్స్ వచ్చే లోపలే ప్రాణం పోయింది. అప్పటికి రేషన్ బియ్యం ఇప్పుడు కూడా తింటున్నాను, 17 సంవత్సరాలు అయింది. మాకు కూడా అదే పెడతారా? ఇంకా నల్లకోట వేసినంత మాత్రాన మీరేం ప్రశ్నించలేరు. మరి మీరు ఏం సాధిస్తారు ఇక్కడ ఉండి, ఒక సామాన్యుడిగా ఉండి? ఇప్పుడు మీరు భోగి కాదు, యోగి. ఇప్పుడు మీరు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మాట నీ నోట్లో నుంచి నాకు వినపడాలి. న్యాయం కోసం పేదల పక్షాన నిలబడి అవినీతికి వ్యతిరేకంగా నిరంతరం పోరాడుతున్న ఆయన కథ తెలుసుకోవాలంటే ఒక్కసారి రాజుల కండ్రిక గ్రామంలోని ఆయన నివాసం ఉంటున్న ఇంటిని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత సాదాసీదాగా ఆయన జీవనం గడుపుతున్నాడు అనేసి. కానిస్టేబుల్ సైతం ఎంత అందమైన భవంతులో నివసిస్తుంటారని మనం చూసే ఉన్నాం చాలా సార్లు. కానీ కొంతమంది సమాజం కోసము, విలువల కోసం బతికేవారు కూడా ఉంటారన్నమాట. ఆ కొంతమందిలో ఒకరే ఇక్కడే ఉన్న జయచంద్రరాజు గారు. చూడండి, 1991వ బ్యాచ్ కు చెందిన ఎస్ఐగా ఆయన ఉద్యోగాన్ని ప్రారంభించిన ఆయన ఆ బ్యాచ్ లో సమాజ హితం కోసము ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి వచ్చేశాడు. వచ్చిన వెంటనే ఏమేస్తారు, ఆయన ఏమీ సంపాదించుకోలేదు. 4 మనుషులు మాత్రమే సంపాదించారు. తనకున్న చిన్నపాటి స్థలంలో ఇది కూడా పెద్దలు సంపాదించిన భూమి. ఇక్కడ వచ్చేసి చూడండి, చుట్టూ ఒక ఆశ్రమం లాగా పెట్టుకున్నాడు ఇంత చక్కగా. ఒక్కసారి మనం ఇంట్లోకి వెళ్దాం రండి. ఆయన గురించి చెప్పడం కన్నా, ఆయన శ్రీరాముడు అంటే తండ్రి మాట జవదాటకుండా శ్రీరాముడు అడుగులు పడితే భర్త బాటను నారచీర కట్టుకొని నడిచింది సీతాదేవి. అలాగా తన భర్త ఉన్నత స్థాయి ఉద్యోగానికి రాజీనామా చేసి కాషాయం ధరించి యోగిలా మారుతానంటే మీ వెంటే నేను ఉంటానని నారచీర ధరించి ఆయన వెంట నడిచిన గొప్ప గృహిణీయుడా. ఇదే వాళ్ళండి, వాళ్ళ ఇల్లు అంటే ఇదే హాలు, ఇదే డైనింగ్, ఇదే బెడ్రూము, అన్ని ఇదే. చూడండి ఇక్కడ ఇంత చిన్న రూము ఎవరైనా ఉంటారా? ఇదే కిచెన్. చూడండి, ఇప్పుడు కిచెన్ ఎక్కడని చూస్తే ఎంత హైఫైగా ఉంటుంది కదా అంతా. ఇప్పుడు మోడర్న్ కిచెన్స్ అని వచ్చాయి కదా, అవి ఇదే వాళ్ళ మోడర్న్ కిచెన్. ఎంత సింపుల్ లైఫ్. ఇలా వెనక్కిపోతే కాషాయ వస్త్రాలు ధరించి సాదాసీదా జీవితాన్ని గడుపుతూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయారనుకుంటే తనకున్న స్థలంలోనే నివసిస్తున్న ఒక చిన్నపాటి గృహం పక్కనే ఒక మందిరాన్ని నిర్వహించున్నారు. చూడండి, అది శ్రీకృష్ణుడి మందిరం నుంచి ఇక్కడే నిత్యం కూడా శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తూ, అంటే ఆయన భగవద్గీత చదివారు కాబట్టి అందులోని మంచి వాక్యాలు, మంచి సూక్తులు, గీతోపదేశం కూడా చేస్తుంటారు ఆయన అందరికీ కూడా. మీరు చూడండి ఎంత సాదాసీదాగా ఉందో. ఒక రేకుల షెడ్ అండి, ఇది కూడా ఆర్సీ బిల్డింగ్ కాదు. ఈ రోజు ఈయనతో పాటు ఉన్న వారందరూ కూడా డిఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు అయ్యారనమాట.
ఇదే చిత్తూరు జిల్లాలో ఇప్పుడు తిరుపతిలో ఒక అడిషనల్ ఎస్పీ జయచంద్రరాజు గారు బ్యాచ్ పెట్టున్నారు, ఒక డిఎస్పీ జయచంద్రరాజు గారు బ్యాచ్ పెట్టున్నారు. ఇక్కడ ఇలా చెప్పుకుంటూ పోతే ఉమ్మడి అనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఉన్న డిఎస్పీ గారు కూడా జయచంద్రరాజు గారు బ్యాచ్మేటే. వెళ్ళిపోయిన వారి గురించి సైతము మిత్రుల బ్యాచ్మేట్స్ అనేటప్పుడు ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పది, ఇక్కడ ఇమ్మడలేక వెళ్ళిపోయారని చెప్తున్నారంటే నిజంగా జయచంద్రరాజు గారిని మనము ఎలా అర్థం చేసుకోవాలి? అసలు ఆయన వ్యక్తిత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. మరి సంతానం గురించి అంటారా, ఉన్నది ఒక్కగానొక్క కుమారుడు, ఆ కుమారుడు కూడా అనారోగ్యంతో కానరాని లోకాలకు వెళ్ళిపోయారు. ఆ దుఃఖాన్ని కూడా తన గుండె లోతుల్లోనే దాచుకొని ఊరే తన సంతానం, ఊర్లో ఉన్న పిల్లలే వారి సంతానంగా భావించి ఆ దంపతులు ఇద్దరు కూడా ఈ రాజుల కంటికి గ్రామ ప్రజలందరూ కూడా ఆధ్యాత్మిక ఫలాలను, ఆధ్యాత్మిక రసాలను అందిస్తూ వారి జీవితానంతా కూడా ఇక్కడే గడిపేస్తున్నారు. అలాంటి వ్యక్తితో ఈ రోజు ఇట్స్ యూటీవీ మాట మంతి ఉంది. ఆ తర్వాత ఇంటర్వ్యూలో పూర్తి విశేషాలు మీకు అందిస్తా. కాకి వదిలేసి కాషాయం ధరించిన మన ముద్దులూరు జయచంద్రరాజు గారు ఇక్కడే ఉన్నారు కదా, ఆయనతో మరి మాట్లాడేద్దామా? సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా? క్షేమంగా ఉన్నా సార్. మీ కాకి కాషాయము ఈ రెండు ప్రయాణాల గురించి తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవాలనుకున్నాను సార్. సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత మండలం, సొంత గ్రామము, అక్కడ మీ తల్లిదండ్రుల పేర్లు, మీ కుటుంబం గురించి చెప్పండి సార్. ముందుగా మీరు ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం చాలా సంతోషదాయకం. ఎందుకంటే దాదాపు 650 కిలోమీటర్ల పైన ఉంటుంది. ఇంత దూరం వచ్చారు నా కోసం, మీకు సాదర ఆహ్వానం. థ్యాంక్ యూ. తప్పకుండా మీరు అడిగే అన్నిటికీ నేను వివరాలు ఇస్తాను. ఇది రాజులకండికి గ్రామం, నాగలాపురం మండలం, సత్యవేడు నియోజకవర్గం, ఉమ్మడి చిత్తూరు జిల్లా, ప్రజెంట్ తిరుపతి జిల్లా కింద వస్తుంది. ఇది తమిళనాడు బార్డర్ కదా సార్? ఇక్కడ నుంచి 14 కిలోమీటర్లు తమిళనాడు బార్డర్ వస్తుంది. ఏ ఊరు వస్తుంది సార్ అక్కడికి? ఫస్ట్ బార్డర్లో మనం ఇటు సత్యవేడు కానీ వెళ్తే మాదరపాకు వస్తుంది తమిళనాడు. ఇటు మనం నాగలాపురం నుంచి మీరు ఇటు వచ్చారు కాబట్టి నాగలాపురం నుంచి ఇంకొక 12 కిలోమీటర్స్ వెళ్తే సురుట్టుపల్లి, నెక్స్ట్ ఊతుకోట టౌన్ వస్తుంది. ఓకే. అది తాలూకా. మీకు ఏదైనా ఎక్కువ పని ఉంటే అక్కడికి వెళ్తారా, సత్యవేడు వెళ్తారా? షాపింగ్ అట్లాంటిది కావాలంటే మన ఆంధ్ర కాబట్టి సత్యవేడు తాలూకా కాబట్టి అక్కడికి వెళ్తారు. కోర్టు మనకు సత్యవేడులోనే ఉంది. అది ఓకే. రెవెన్యూ, కోర్టు ఇలాంటి ప్రభుత్వ ఇది ఏదో షాపింగ్ షాపింగ్ పరంగా అంటే ఎక్కువ ఊతుకోట వెళ్తారు. ఎందుకంటే నాగలాపురం దగ్గర టౌను, అన్నీ ఉంటాయి. ఇంకొంచెం ఏదైనా కావాలంటే ఊతుకోట పెద్ద బిజినెస్ సెంటర్. ఇంక ఇటు పోతే పుత్తూరు వెళ్తారు. పుత్తూరు వచ్చి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ నుంచి ఊతుకోట 20 కిలోమీటర్స్. కాబట్టి ఊతుకోట ఎక్కువ వెళ్తారు. అమ్మ నాన్నగారి పేర్లు సార్? అమ్మ పేరు వచ్చి జయమ్మ, కీర్తిశేషులు. ఒక 2 years అయింది వెళ్ళి కాలం అయిపోయి. కృష్ణమరాజు తండ్రి పేరు. ఆయన కాలమయ్యి దగ్గర 99లో కాలమయ్యారు. ఇది మాకు అమ్మమ్మ వాళ్ళ ఊరు అవుతుంది. ఇది ఎవరైనా కూడా ఫస్ట్ మా తండ్రి గారి పేరు ఇది, మా తల్లి గారి పేరు ఇది అని చెప్తారు. ఫస్ట్ మా అమ్మగారి పేరు ఇది అని తర్వాత తండ్రి గారి పేరు చెప్తున్నారు. ఏంటి సార్ కొంత అంత? ఎందుకంటే తల్లి తండ్రులని తల్లి ముందు వస్తుంది, తండ్రి ముందు రారు. అవును సార్. జన్మనిచ్చింది తల్లి కదా, 9 మాసాలు పెంచి పోషించేది. పైపెచ్చు పిల్లలకి తండ్రి కన్నా తల్లికి అధికారం ఎక్కువ ఉంటుంది, తల్లితోనే అటాచ్మెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి పైపెచ్చు మనం సంప్రదాయంలో కూడా స్త్రీకి గౌరవం ఎక్కువ ఇస్తాం. కాబట్టి అది ఫస్ట్ నుంచి వస్తున్న ఆనవాయితీ. కాబట్టి తల్లి పేరే ముందు చెప్తారు కూడా. ఓకే సార్. ఇకపోతే ఇది అమ్మమ్మ వాళ్ళ ఊరు అని చెప్పాను కదా. మా నాయన గ్రామం వచ్చి చెంచురాజు కండ్రి కానీ పిచ్చాటూరు మండలం, బార్డర్ మండలం. ఓకే. ఇక్కడి నుంచి అది ఎంత ఒక 15 కిలోమీటర్స్ అంతే. అయితే మేము ఇక్కడికి లాంగ్ బ్యాక్ ఇక్కడికి వచ్చేసాం. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వయసు 6 సంవత్సరాలు. ఓకే. ఇక్కడికి అప్పుడు వచ్చేసాం. ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అక్కడ మా నాన్నకి ఆయనకు వచ్చిన షేర్ తక్కువ, చిన్న ల్యాండ్. అక్కడ ల్యాండ్ ఖరీదు కాబట్టి దాన్ని అమ్మేసి ఆ డబ్బులతో ఇక్కడ కొంచెం ఎక్కువ ల్యాండ్ వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకున్నారు అత్తగారు ఊర్లో. పైపెచ్చి ఇక్కడ అందరూ బంధువులే కదా, మా అమ్మమ్మ ఊరు కాబట్టి ఇక్కడ బంధువులు లేరా? నాన్నగారు ఉన్నారు. అంటే అది డెసిషన్ మంద కాదు కదా, అప్పుడు వాళ్ళు రావడంలో డెసిషన్ మంద కాదు కాబట్టి మా నాన్న అనుకున్నారు ఇక్కడ బాగుంటుందని ఇక్కడికి వచ్చారు. మా నాన్నతో పాటు మా చిన్నాన్న కూడా ఒకరు వచ్చేసారు తర్వాత ఇక్కడికి. సో ఇద్దరు అక్కడ ఉన్నారు, ఇద్దరు ఇక్కడికి వచ్చేసారు. మీరు ఎంతమంది సంతానము మీ అమ్మ తల్లిదండ్రులకి? ముగ్గురము. మా అన్నయ్యలు ఇద్దరు. పెద్ద ఆయన పేరు ప్రసాద్, రెండో ఆయన పేరు దుష్యంతులు, నేను లాస్ట్. సిస్టర్స్ ఎవరు లేరు. పెద్ద ఆయన ఏం చేస్తారు? ఆయన వ్యవసాయము. ఎక్కడ? ఇక్కడే ఈ గ్రామంలోనే ఉన్నారు తనీగా. కొంచెం ఈ రాజకీయాల్లో కూడా ఉంటారు. రెండో ఆయన వచ్చి పార్టీలో ఉన్నారు, టీడీపీ. ఫస్ట్ నుంచి టీడీపీ. రెండో ఆయన వచ్చి దుష్యంతులని, ఆయన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఫస్ట్ దుష్యంత్ రాజు. బాంబేలో మా మేనమామ ఒకరు అక్కడ సివిల్ వర్క్స్ చేసేవారు. సరే ఆయన కూడా ఈయన కూడా అక్కడే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా అక్కడే వర్క్స్ చేసుకుంటూ అక్కడ ఉన్నారు. ఇంకా వచ్చిపోతూ ఉంటారు ఇక్కడికి. ఇక నా గురించి తెలుసు కాబట్టి ఇంకా అయిపోయిన తర్వాత ఇక్కడే ఉంటున్నాను, ఉద్యోగం అయిపోయిన తర్వాత.
అది మీ పెద్దన్న పేరు ఏమి సార్? ప్రసాద్. ప్రసాద్ రాజు, ప్రసాద్ రాజు గారు వ్యవసాయంలో పెద్దగా చదువుకోలేదు. 10వ క్లాస్. రెండో ఆయన ఇంటర్మీడియట్ ఆపేసి సివిల్ వర్క్లోకి వెళ్ళిపోయారు బాంబేకి. మీరు మాత్రమే ఇంజనీరింగ్ పట్టభద్రుడు అని విన్నా నేను. అసలు మీకు మాత్రమే అంత విద్య ఎలా అబ్బింది అసలుకి? మీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఎక్కడ జరిగింది? ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇక్కడ ఈ ఊరే, రాజుల కండ్రిగా. 6th క్లాస్ నుంచి హై స్కూల్ నాగలాపురం, 8 కిలోమీటర్లు. ఎలా వెళ్ళేవారు? ఇక్కడ నుంచి మేము అక్కడే రూమ్ తీసుకొని ఉన్నాం. ఓకే. రూమ్ తీసుకొని అక్కడే చదువుకున్నాం. 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నగరి ఉంది. నగరి ఇక్కడ నుంచి 35 కిలోమీటర్స్. నగరిలో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఎంసెట్ ద్వారా మనకు సీట్ వచ్చింది కాబట్టి, మీరు ఎంపీసీయా? అవును, ఎంపీసీ. ఎంసెట్లో సీట్ వచ్చింది కాబట్టి కన్వీనర్ కోటలో ఇక కోనేరు లక్ష్మీ కాలేజీలో జాయిన్ అయ్యాం ఇంజనీరింగ్. ఆ కాలంలో 85 to 89 ఇంజనీరింగ్. ఇప్పుడు యూనివర్సిటీ, అప్పుడు కాలేజ్. ఓకే ఓకే. అక్కడ కంప్యూటర్ సైన్స్ 4 years అయిపోయిన తర్వాత 89లో కంప్లీట్ అయింది. ఏ బ్రాంచ్ సార్ బీటెక్లో? కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. కంప్యూటర్ సైన్స్. సో ఇక అందరిలాగా ఇంకా జాబ్ కోసం చూసాం, మరి మనకు రాలేదు, సబ్జెక్ట్ మీద రాలేదు. సరే ఇంకా అప్పుడు ఆ టైంలో ఏదో ఒక జాబ్ ఉండడం బెటర్ అని చెప్పి ఇంకా ఇది నోటిఫికేషన్ పడితే దీనికోసం ప్రిపేర్ అయ్యాం. అదేదో గట్టిగానే ప్రిపేర్ అయ్యాం, ఎందుకంటే జాబు లేదు అనేటువంటి ఒక వెలితి ఉంది కాబట్టి. సో గట్టిగా కృషి చేసాం. ఇంకా సబ్జెక్ట్ ప్రిపేర్ కావడం వరకు ఓకే. ఈ దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి కదా, అది కరెక్టే మీరు అన్నది. ఫస్ట్ నుంచి ఆ ఫిజికల్ ఫిట్నెస్ మీద నాకు శ్రద్ధ. కాలేజీలో ఉన్నప్పుడు కూడా బాగా వ్యాయామం అయి చేసేవాళ్ళం. జిమ్ అది చేసేవారా చిన్నప్పటి నుంచి? అంటే జిమ్కి పోయేవాళ్ళం కాదు, కానీ ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఇంకా రూమ్మేట్స్ ఉంటారు కదా, అందరికీ యూత్లో ఉంటాం కాబట్టి కొంచెం శ్రద్ధ, వ్యాయామం చేయాలని అట్లా జాగింగ్ అయిపోయేవాళ్ళం. సో అవన్నీ చేసేవాళ్ళం కాబట్టి కొంచెం ఫిట్నెస్ బాగుండేది. పైపెచ్చి ఇంకా జాబు లేదని వెలితి ఒకటి ఉంది కాబట్టి దాంతో కొంచెం శ్రద్ధగా అప్పుడు యూనివర్సిటీ ఇక్కడ తిరుపతిలో మా అన్నయ్య వాళ్ళు ఉండేవారు. వాళ్ళ ఇంట్లో ఉండి అట్లా యూనివర్సిటీ గ్రౌండ్కి అది పోయేవాళ్ళం. సో ఆ ఈవెంట్స్ ఈజీగానే మనం క్వాలిఫై అయ్యాం. ఇంకా రిటన్ టెస్ట్ కూడా గట్టిగా మార్కెట్లో ఉన్న బుక్స్ స్టడీ చేసాం అప్పుడు. కాకపోతే గట్టిగా స్టడీ చేసాం, ఒక్కొక్క బుక్ 3-4 times రివైజ్ చేసాం. సో సులభంగానే మనకు దొరికింది. కాకపోతే ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి, విజయరామారావు అని అప్పుడు ఉన్నారు, పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో చైర్మన్ ఆయన. సో ఆయన రాష్ట్రం అంతా తెలుసు ఆయన యొక్క నిజాయితీ గురించి. సో మాకు తెలిసినంత వరకు మా బ్యాచ్లో 400 పైచిలకు ఒక్కరు కూడా రికమెండేషన్తో వచ్చిన క్యాండిడేట్ అనేది ఎవరు లేరు. సో అది హ్యాట్సప్ టు విజయ్. ఎందుకంటే మేము ఒకరికొకరు మాట్లాడుకుంటాం కదా, సో ఎవరు కూడా ఎక్కడ కూడా ఎవరి ద్వారా వచ్చిన వాళ్ళు అయితే ఎవరు కనబడలా. వచ్చిన వాళ్ళు మేము పలానా వారి ద్వారా వచ్చినామని చెప్పుకుంటారా? వాళ్ళకి చిన్న చూపు కదా, కానీ ఫ్రెండ్స్ కాబట్టి తర్వాత లీక్ అవుతుంది విషయం. సో అలాంటిది ఎక్కడ లేదు. పైపెచ్చు విజయరామారావు గురించి కూడా అందరికి తెలుసు, ఆయన క్రెడిబిలిటీ తెలుసు. ఆయన తర్వాత చాలా కాలం ఉన్నారు. ఆ తర్వాత లాస్ట్లో టీడీపీలో కూడా కొంతకాలం మినిస్టర్ ఏదో ఉన్నారు. ఈ మధ్య కాలం అయిపోయారు కూడా. తర్వాత మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా ఒకసారి సన్మానం చేశాం హైదరాబాద్ విజయరామారావు గారికి. ఆ తర్వాత కాలం అయిపోయారు. సో అది మా అదృష్టం అనుకోవాలి, అలాంటి వారు అప్పుడు చైర్మన్గా ఉండడం బోర్డులో. తర్వాత మీరు పాస్ అయ్యాక ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ, ట్రైనింగ్ ఎక్కడ చేశారు మీరు? ట్రైనింగ్ వచ్చి పాణ్యంలో చేశాము 6 months ప్రాక్టికల్ ట్రైనింగ్. దానికి ముందు ఎస్ఐ ట్రైనింగ్ ఉంటుంది కదా? ఉంటుంది. అది అంబర్పేట 2 బ్యాచ్లు అప్పుడు. అంబర్పేట, అనంతపురం లేదా? అనంతపూర్ ఒక బ్యాచ్ జరిగింది, అంబర్పేటలో ఒక బ్యాచ్. సో పాసింగ్ అవుట్ పీరియడ్ అందరిని మిక్స్ చేశారు అక్కడ అంబర్పేటలో. ఓకే. ఆ తర్వాత ఇంకా జోనల్ వైజ్ కాబట్టి, రాయలసీమ జోన్ కాబట్టి నాకు పోస్టింగ్ లా అండ్ ఆర్డర్ కర్నూలు డిస్ట్రిక్ట్ ఇచ్చారు. కర్నూలు డిస్ట్రిక్ట్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చి పాణ్యం అని హైవేలో వస్తుంది. అక్కడ 6 months అయిపోయిన తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్ ఉయ్యాలవాడ, కోయిలగుంట్ల తాలూకా ఉయ్యాలవాడ. సో మంచి ఎక్స్పీరియన్స్ అక్కడ. ఆలగడ్డ నియోజకవర్గం. అవును, ఆలగడ్డ నియోజకవర్గం. అప్పుడు కోయిలగుంట్ల కింద ఉండేది. ఏమాడి ఎక్స్పీరియన్స్ మీకు? మంచి ఎక్స్పీరియన్స్ అంటున్నారు, ఏం జరిగింది అక్కడ? అక్కడ విలేజ్కి దారి కూడా ఉండేది కాదు, కైల్లోనే నడిచిపోయే దారి. చాలా విలేజ్ పొలాల్లో నడిచిపోవాల్సింది అంతే. సో మనం విలేజ్ బ్యాక్గ్రౌండే కాబట్టి మనకేం పెద్ద అది ప్రాబ్లం అనిపించలేదు, ఇబ్బంది ఫీల్ కాలేదు. అక్కడ ఉయ్యాలలో పనిచేసిన ఒక చిన్న సన్నివేశం మీకు చెప్తాను. ఒకసారి ఒక ఆడ మనిషి గుర్తుంది నాకు, ఎందుకంటే మర్చిపోలేని విషయాలు కొన్ని. పోలీస్ స్టేషన్కి వచ్చింది ఫిర్యాదు ఇవ్వడానికి. ఏమి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిందంటే కోడి గురించి ఫిర్యాదు. ఏమి విషయం అంటే పక్క వాళ్ళ కోళ్ళని వచ్చి వాళ్ళకి న్యూసెన్స్ చేస్తున్నాయండి, వీళ్ళ ఇంటికాడ వచ్చి దిగేయడం అది ఇదని. పక్క వాళ్ళకు అవి అంతలకు ఉండేదే. మరి వాళ్ళకి అది ఇబ్బందిగా ఉంది. ఆమె వచ్చి చెప్పింది. సరే మనకు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు కాబట్టి సరే మరి చూస్తాంలేదు. అవతల వ్యక్తి తర్వాత పిలిచి కొంచెం దానికి ఏముంది, కేసు కట్టేది ఏముంది చూడ, వాళ్ళకి ఇబ్బంది లేనంత వరకు ఓకే, ఇబ్బంది అన్నప్పుడు నువ్వు కొంచెం ఏదో ఒకటి ఏర్పాటు చూసుకోవాలి అని కొంచెం ఏదో చెప్తే సరే నేను ఏదో మ్యాథ్ వేసుకొని పోకుండా చూసుకుంటా అన్నారు. అలాగే ఓకే, సాల్వ్ అయిపోయింది. విషయం ఏమంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన ఆవిడకి ఏదో కొంచెం న్యాయం జరిగింది కాబట్టి
ఆమె ఒక కోడిని తీసుకుని వచ్చింది నాకు ఇచ్చేదానికి. ఎందుకంటే సమాజంలో అలా ఉంది, పోలీసులకి ఏదైనా ఇవ్వాలి కదా మనం. అలా ఒక కోడిని తీసుకుని వచ్చింది. నాకు ఫస్ట్ టైము ఒకవైపు ఆశ్చర్యము, ఒకవైపు నువ్వు ఏం చెప్పాలి. సరే పర్లేదులేమ్మా, దానికి నువ్వు తీసుకుపో, అవన్నీ అవసరం లేదని చెప్పాం. అది మర్చిపోలేని సన్నివేశం. పుంజు తీసుకొచ్చిందా పెట్ట తీసుకొచ్చింది సార్? అది ఏదో మనసులో అది కొంచెము అప్పుడు ఆ టైంలో ఇప్పుడు కూడా ఉందనుకుంటా. మట్కా అనేది ఫేమస్ కర్నూలు జిల్లాలో, అనంతపురం జిల్లాలో కొన్ని కోట్ల బిజినెస్ జరుగుతుంటారు. ఆలగడ్డ ఏరియాలో కూడా అది బాగా ఫేమస్. అది ఇదంతా ఆ ఏరియానే కాబట్టి బనగానపల్లి, కోయిలగుంటలు అదంతా. దాని మీద కొంచెం పాపం సాయంత్రం వరకు కష్టపడతారు జనాలు, ఎంతో సంపాదించుకుంటారు. ఆ డబ్బులు దానికి ఏదో పెట్టి పోగొట్టుకుంటుంటారు. దాని మీద కొంచెం చర్య తీసుకునే వాళ్ళం. ఇంకా పోతే అక్కడ నేనున్నప్పుడు పెద్ద సంఘటనలు అయితే ఏం జరగలే, మర్డర్లు అట్లాంటివి. కాకపోతే గట్టిగానే పనిచేసాం. బాంబులు అవన్నీ ఫేమస్ కాబట్టి అక్కడ చాలాసార్లు లైవ్ బాంబ్స్ రికవర్ చేశాను. మీరు ఎవరి దగ్గర నుంచి? వాళ్ళ అనుచరులు వాళ్ళు ఉంటారు కదా, ఫ్యాక్షనిస్టులు. ఇప్పుడు ఉయ్యాలవాడలో పక్కన ఇంజేడ్ అనేది ఒక విలేజ్, అక్కడ ఫ్యాక్షనిస్టులు ఉన్నారు. వాళ్ళంతా ఫ్యాక్షన్ లీడర్స్. వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు అంతా రికవర్ చేసాం. ఈ బాంబులు తయారు చేసి కూడా ఒకడు ఉన్నాడు, వాడికి చేయి కూడా పోయిన తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే పోలీస్ అంటే ఒక పవర్ ఉంటుంది కాబట్టి, అప్పటి వరకు ఉద్యోగం లేదు కాబట్టి చాలా శ్రద్ధగానే ఉన్నది. కాకపోతే కొంచెం మనం చదివింది వేరు, ఇక్కడ చేస్తున్నది వేరు, కొంచెం ఫీలింగ్ ఉండేది. ఒక విత్ ఇన్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో అది పోయింది హ్యాపీగానే. తర్వాత కంటిన్యూ అయ్యాం. అట్లా అయిపోయింది. జస్ట్ 1 year ఏమైంది అక్కడ. ఉయ్యాలవాడలో 1 year పనిచేసాం. అప్పుడు ఎస్పీ వచ్చి మహేందర్ రెడ్డి అని వినుంటారు, ఆయన రిటైర్ అయిపోయారు ఈ మధ్య, తెలంగాణ క్యాడర్. ఆయన ఎస్పీ. ఆ 1 year తర్వాత డైరెక్ట్ ఉయ్యాలవాడ నుంచి కర్నూలు 3 Townకి వేశారు పోస్టింగ్. అక్కడ వెళ్ళారా? అంటే ఆయనకు తెలుసు కాబట్టి, ఎస్పీలు పోస్టింగ్ వేసేటప్పుడు ఎవరెంత మాత్రం ఎస్ఐలు చూస్తారు కాబట్టి, బహుశా మన పర్ఫార్మెన్స్ కూడా ఆయనకి నచ్చే, సో ఎక్కడో రిమోట్ నుంచి డైరెక్ట్ టౌన్కి వేశారు, కర్నూలు 3 Townకి. పాండ్యం 6 months ట్రైనింగ్, ఉయ్యాలవాడలో ఏడాది. ఆ ఏడాదిలో మీకు ఎదురైన అతిపెద్ద సంఘటన కావచ్చు, కేసు కావచ్చు, ఏదన్నా ఉందా? అక్కడ అంత క్లిష్టమైన కేసు అయితే ఏమి రాలేదు, పెద్ద చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్లు ఏం లేదు ఆ 1 yearలో. కోడి మాత్రమే వచ్చింది సార్, మళ్ళీ మధ్యలో ఏమన్నా ఇవి కూడా? ఒకటేమంటే మనం విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. చాలా మంది అనుకునేటట్టు మనం ఏదో ఖర్చు పెట్టి రాలేదు, ఫ్రీగానే వచ్చింది. సో పైపెచ్చు మనకు ఆ ఆరాటం ఏమి లేదు, ఏదో సంపాదించాలనే ఇది లేదు కాబట్టి ఆ ఆలోచన ఏం లేదు, దాని గురించి పట్టించుకునేది లేదు. సో కాబట్టి అట్లా సాఫీగా జరిగిపోయింది. కాకపోతే ఈ అరాక్ అనేది ఎప్పుడు ఉంది కాబట్టి అరాక్ చేసేవాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి దాని మీద కొంచెం గట్టిగా యాక్షన్ గట్టిగా యాక్షన్ తీసుకునే వాళ్ళం. సో అవన్నీ కొంత చూసి 3 Townకి వేశారు. అక్కడి నుంచి నేరుగా 3 Town అంటే కర్నూలు 3 Town అంటే హాస్పిటల్ దాని కింద వస్తుంది, కలెక్టరేట్ కూడా దాని కింద వస్తుంది. పెద్ద హాస్పిటల్ కాబట్టి డైలీ డెత్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ ప్రతిరోజు డెత్స్ ఉంటాయి హాస్పిటల్లో. సో అయినా ఆడ పోలీస్ స్టేషన్లో అప్పుడు నేను ఉన్నప్పుడే 70 మంది స్టాఫ్ కానిస్టేబుల్. ఇక్కడ కర్నూలు 3 Townలో 70 మంది ఉంటారు. సో అది ఎందుకంటే అంత వర్క్ ఉంటుంది అక్కడ. పైపెచ్చి ఇంకోటి ఇంపార్టెంట్ ఏమంటే గెస్ట్ హౌస్, పోలీస్ గెస్ట్ హౌస్ కూడా దాని కింద వస్తుంది జ్యూరిడిక్షన్. మనకు గేట్వే కాబట్టి కర్నూలు అటు హైదరాబాద్కి ఇటు రాయలసీమకి ఆఫీసర్లు ఇటు పోయే వాళ్ళు అక్కడే ఆగేవాళ్ళు. ఇంకా వాళ్ళకి మంచి చెడ్డ కదా కొన్ని ప్రోటోకాల్ చూడాల్సి ఉంటుంది, అవన్నీ ఉంటాయి. మహేందర్ రెడ్డి ఎస్పీ ఆయన చెప్పేవారు, బాగా గైడ్ చేసేవారు. గెస్ట్ హౌస్లో ఉన్నా ఏడున్నా పని మీద దృష్టి పెట్టండి ఎప్పటికప్పుడు అలా చెప్పేవారు. కాబట్టి మనకేం అది పెద్ద బర్డన్ అనిపించాల, బాగా చక్కగా జరిగిపోయింది. కాకపోతే ఏమంటే 4 months అక్కడ ఉన్నాను నేను. అప్పుడు ఏదో Group 1 రాద్దామనే ఆలోచనతో మెడికల్ పెట్టి హైదరాబాద్ పోవడం జరిగింది. కాబట్టి 4 months. ఇంక తర్వాత అది ఇంపార్టెంట్ పోస్టింగ్ కాబట్టి ఏరే వాళ్ళని వేశారు. తర్వాత మళ్ళీ నాకు వేరే పోస్టింగ్ ఇచ్చారు. Group 1 ఏమైంది మళ్ళీ? ఫస్ట్ నేను ట్రై చేశాను, ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాం, ప్రిలిమ్స్లోనే పోయింది, రాలా. కోచింగ్ పోయినాం కానీ రాలేదు. తర్వాత ఇంకా మళ్ళీ వదులుకున్నాం, మనం శ్రద్ధ చూపించలేదు, ఇంకా దీంట్లోనే కంటిన్యూ అయిపోయినాం. అట్లా ఇంకా పోస్టింగ్ యావరేజ్గా 6 months ఒక దగ్గర పోస్టింగ్ అంతే. కర్నూలు తర్వాత ఎక్కడ పోస్టింగ్? డోనా? కర్నూలు 3 Town అయిన తర్వాత ఆలగడ్డ అర్బన్. ఓకే. ఆలగడ్డలో 2 పోలీస్ స్టేషన్లు పెట్టి అప్పుడు, ఒకటి రూరల్ ఒకటి అర్బన్. సో అర్బన్ పోలీస్ స్టేషన్కి వేశారు నాకు అక్కడి నుంచి. అర్బన్ పోలీస్ స్టేషన్లో అప్పుడు ఈయన నాగిరెడ్డి ఉన్నారు కదా, అప్పుడు ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, అందరికి తెలుసు ఆయన గురించి. అక్కడ చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ ఏమంటే అప్పుడు ఒక డిఎస్పీ, డైరెక్ట్ డిఎస్పీ ఒక ఆయన ఉన్నారు, బీటెక్ పేరు ఏదో గుర్తురాదు నాకు, డైరెక్ట్ డిఎస్పీ. అక్కడ ఫ్యాక్షన్ ఉంది కాబట్టి ఆ పక్క కాంగ్రెస్ లీడర్స్ ఉన్నారు, వాళ్ళకి టీడీపీ లీడర్స్, గంగుల వారికి. ఒకసారి వాళ్ళ అనుచరులు ఒక చిన్న కిడ్నాప్ విషయం వచ్చింది. ఒకే రోజు ఆ పక్క 2 ఈ పక్క 2 నలుగురు కిడ్నాప్ అయ్యారు. అంతే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 4 kidnaps అయిపోయినాయి. అంత అలకల్లోలం ఉంది, ఎవరు ఏం చేస్తున్నా తెలియడం లేదు. లాస్ట్కి డిఎస్పీ డైరెక్ట్ గట్టిగా ఉన్నారు, మేమంతా పని చేస్తున్నాము. లాస్ట్ ఈవినింగ్ 5 o'clockకి
సరే మేము తిరుగుతున్నాం, అటు ఇటు మాట్లాడుతున్నాం, ఆడిపోతున్నాం, విలేజ్కి వస్తున్నాం. ఇద్దరు ఇంకా ఈవినింగ్ పోలీస్ స్టేషన్కి ఇద్దరు 2 గ్రూపుల వాళ్ళు వస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందరే రోడ్డు, పంచాయతీ ఆఫీస్ రోడ్డు అవతలే ఉంటుంది. బాంబులు పడ్డాయి రోడ్డు మీదే, వాళ్ళు ఒకరికొకరు వేసుకోవడం చూస్తున్నాం, లైవ్గా చూస్తున్నాం. బాంబులు పేలుతున్నాయి, ఎవడు ఆ పక్క నుంచి చేస్తున్నాడు తెలియడం లేదు. అప్పుడు ఇంకా డిఎస్పీ కూడా ఉన్నారు. సో గాల్లోకి కూడా ఫైర్ ఏదో ఓపెన్ చేశారు, 2-3 రౌండ్లు ఫైర్ ఓపెన్ చేశారు. ఇంకా సరే అందరూ సైలెంట్ అయింది. సరే ఆ తర్వాత నార్మల్గా ఇంకేదో మాట్లాడడం అది అయిపోయింది. ఇంకొకటి చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, అక్కడ సారాయి అని చెప్పాం కదా, ఒకసారి ఆ తయారు చేసే వాళ్ళని నైట్ ఒకసారి ఒక 4-5 పట్టుకొని వచ్చాను, నేనే వెళ్ళి ఆ పొలాల్లో ఏదో పట్టుకొని వచ్చాం. సో గట్టిగా యాక్షన్ తీసుకోవాలి కాబట్టి మనం యూత్ ఉడుకు నెత్తుతో ఉన్నాం కాబట్టి వాళ్ళందరినీ గట్టిగా పేరేడ్ చేయించాం. షర్ట్ తీపిచ్చి ఆడ అర్బన్ పోలీస్ స్టేషన్ లోపల ఉంటుంది, మెయిన్ రోడ్డు బయట ఉంటుంది, 1 కిలోమీటర్ ఉంటుంది పోలీస్ స్టేషన్కి మెయిన్ రోడ్కి. ఆ మెయిన్ రోడ్ నుంచి వాళ్ళందరినీ నడిపించి తీసుకెళ్ళాం, క్యాన్లు అవన్నీ పెట్టి అలా గట్టిగానే చేసాం. అప్పుడు ఆయన ఫీల్ అయ్యారు, నా మనుషులు ఎమ్మెల్యే గారు భూమనగర్ ఫీల్ అవి స్టేషన్కి వచ్చి గట్టిగా అది ఇది దబాయించి అవన్నీ కూడా జరిగినాయి. కాకపోతే వాస్తవం, మనం అబద్ధం కేసు పెట్టలేదు, ఎదురు మాట్లాడలేదా? మాట్లాడేది వాళ్ళు చేసింది అఫెన్స్ రియల్, మనమేమి అన్యాయంగా పట్టరాలేదు. అయితే ఆయన ఏమంటే నడిపించారు, అందరూ చూసేటట్టుగా కొట్టారు అని కొంచెం ఇది వాళ్ళ మనుషుల కోసం. సరే వాళ్ళ పని అది, మన పని ఇది. తర్వాత ఇంకా అక్కడ కూడా 4 months. ఆ తర్వాత ఎందుకంటే అప్పుడు రాజకీయాలు కాబట్టి ఇంకేదో మనకు మార్చారు. బాంబులు అటు ఇటు వేసుకుంటే లైవ్ లో చూశారు కదా, మీకేం కంగారు భయం ఏం కలగలేదు? ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చారు కదా. అప్పటికే మనకు ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంది కదా, ఈ బాంబులు అవన్నీ పట్టుకుంటున్నాం, తీసుకుంటున్నాం, కేసులు పెడుతున్నాం, అవన్నీ చూస్తున్నాం, డిఫ్యూజ్ చేయడం అవన్నీ. సో వాటికి అలవాటు అయింది కదా, ఇంకా కొత్తగా భయం ఏముంది. సో కాబట్టి అక్కడ 4 months అయిపోతానే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్. ఇంకా వాళ్ళు ఏదో భూమా నాగిరెడ్డి గారు చేయించారా లేదా జనరల్ గా? అది మనం చెప్పలేము కానీ మొత్తం మీద పొలిటికల్ ట్రాన్స్ఫర్ అంతవరకు కన్ఫర్మ్. సో కాబట్టి ఎందుకంటే 2 వర్గాలు బలంగా ఉన్నాయి అక్కడ, 2 వర్గాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఎవరున్నా అయితే అప్పుడు అధికారంలో ఉన్నది టీడీపీ అనుకుంటా, 94-95 ఆ టైంలో. 95 అంటే టీడీపీ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే కాబట్టి ఇంకా అక్కడి నుంచి నేరుగా ఆత్మకూరు, శ్రీశైలం ఆత్మకూరు అక్కడ పోస్టింగ్. ఆత్మకూరులో కూడా ఎంత 6 months అంతే. అక్కడ ఏం చేశారు మళ్ళీ మీరు? అక్కడ బుడ్డా వెంగళరెడ్డి పేరుని ఉంటారు, ఎమ్మెల్యే. అవును, బుడ్డ రాజశేఖర రెడ్డి ఫాదర్ మావోయిస్టులు చంపేశారు. సో అక్కడ ఆయన ఎమ్మెల్యే. ఒకసారి ఈ మావోయిస్టులు పోలీస్ డ్రెస్లో కూడా వచ్చి ఇది చేశారు. అప్పుడైనా చనిపోయిన తర్వాత ఇప్పుడు మొత్తం మీద అక్కడ సిద్ధాపురం అని ఒక విలేజ్ ఉంది, అవును, ఆత్మకూరు దగ్గర. మనకు శ్రీశైలం పోయేటప్పుడు వస్తుంది ఎన్ రూట్లో. ఫేమస్ ఫర్ క్రైమ్ ఆ విలేజ్. ఇలిసిట్ అరాక్ తయారు చేయడంలో కానీ, దొంగతనాల్లో కానీ, నేను సర్వీస్లో కానీ తర్వాత కానీ ఆ రేంజ్లో అరాక్ తయారు చేయడం ఎక్కడ చూడాల. ఆ సిద్ధాపురం పక్కన ఫారెస్ట్ పక్కనే ఉంటుంది విలేజ్. ఒక వంక ఉంటుంది ఫారెస్ట్లో వచ్చి నీళ్ళు పారేది. వంక పక్కన పూర్తిగా ప్రతి ఇంటి వాళ్ళు సిద్ధాపురంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో అన్ని ఇండ్లు తయారు చేస్తారు అక్కడ. అట్లా ఒకసారి ఆయన చంద్రశేఖర్ రెడ్డి డిఎస్పీ ఉన్నారు అప్పుడు, మాకు డిఎస్పీ, ఆత్మకూరు డిఎస్పీ. ఆయన కూడా యాక్టివ్గా వస్తాడు సీన్లోకి. సో బాగా ఆజానుభావుడు, హైట్ కానీ బాగుంటాడు. నేను ఆయన ఇంకా స్టాఫ్ అంతా పోయినాం. అంత ఇదిగా ఎప్పుడు మేము డెస్టా చేయలేదు, అంత చూసాము. అసలు ఎన్ని బ్యారెళ్ళు, ఎంత thousands of liters కానీ. మేము ఫైర్ కూడా ఓపెన్ చేసాం. ఫైర్ ఎందుకు ఓపెన్ చేసామంటే, ఫైర్ ఓపెన్ చేయకపోతే వాళ్ళు అటాక్ చేయొచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళు తక్కువ మంది ఉన్నారంటే వాళ్ళు అటాక్ కూడా చేయొచ్చు, ఎందుకంటే డెస్ట్రాయ్ అయిపోతుంది ప్రాపర్టీ. సో కాబట్టి అది అనఫిషియల్గా అయినా కూడా ఒక 2 rounds ఫైర్ ఓపెన్, వాళ్ళు వెళ్ళిపోవడానికి ముందు. మనకు అరెస్ట్ ఇంపార్టెంట్ కాదు, ముందు దాన్ని డెస్ట్రాయ్ చేయాలి, అది ఇంపార్టెంట్. సో అట్లా దాదాపు 1 kilometer అడవిలో ఆ వంక చుట్టూ పక్కన మొత్తం డెస్ట్రాయ్ చేస్తున్న లైన్ మొత్తం ఊరు మొత్తం తయారు చేయడం. అంతా మావోయిస్టు ప్రభావం ఉన్న ప్రాంతం కూడా కాబట్టి అట్లా అంతా చేసాం. అవును, మావోయిస్టు ప్రతి చిన్న కాళ్ళకు కూడా రోడ్డు బ్లాక్ అయిపోతుంది. ఆ శ్రీశైలం ఫారెస్ట్లో ఇంకా ఉండదు, ట్రాన్స్పోర్టేషన్ ఉండదు, చెట్లు కొట్టేస్తారు పక్కన. నైట్ కూడా కూంబింగ్ చేసేవాళ్ళం. ఈ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది కదా, వాళ్ళు వస్తారు, వాళ్ళతో పాటు ఇంకా ఎస్ఐ, కన్సర్న్ ఎస్ఐ నైట్ తిరుగుతారు. కాకపోతే ఆ ఎక్విప్మెంట్ కూడా బాగుంది, నైట్ విజన్ గ్లాసులు అవన్నీ ఉండేవి కాబట్టి మనకు ఒక 100 meters వరకు కూడా ఆడ ఏం జరుగుతుంది బాగా క్లియర్గా తెలిసిపోతుంది, ఆడ ఏం కదులుతుండేది కూడా ఆ గ్లాస్. అట్లా వాళ్ళతో పాటు కూడా తిరిగేవాళ్ళం నైట్. అట్లా జరిగాయి. ఒకసారి అక్కడ మన రాజశేఖర రెడ్డి చనిపోయారు కదా ఆ ఏరియాలో, ఆ ఏరియాలో ఒకసారి నల్లమాడే విలేజ్ ఉన్నాయి,
ఈ మావోయిస్ట్ ఎఫెక్టెడ్ విలేజ్. మేము పోయిన తర్వాత పోయి వచ్చినాక ఆ విలేజ్కి వచ్చారని కూడా ఒకసారి తెలిసింది. నల్లమల్ల ఫారెస్ట్. ఆ విలేజ్కి మావోయిస్ట్. కాకపోతే ఒక స్పోర్టివ్గా చేసేవాళ్ళం, ఎందుకంటే సర్వీస్ చేయాలా అని ఒక ఇంట్రెస్ట్, ఎంతూజియాజం ఉంది కాబట్టి అట్లా బాగా జరిగింది. కాకపోతే ఏ రోజు కూడా నన్ను ట్రాన్స్ఫర్ చేశారనేది ఎప్పుడు ఫీల్ అయ్యేది లేదు. ఎక్కడైనా ఎస్ఐయే కదా, ఎక్కడైనా పోలీస్ స్టేషన్, ఏమి ఇక్కడే ఉండాలని ఏమున్నది, ఒకరోజు వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి అక్కడ ప్యాక్ చేసుకుని అయిపోయింది. దానికి ఎందుకు ఇంకా నాకు ఇక్కడే ఉండాలని ఒకరిని అడగడం, నాకు అక్కడ కావాలి ఇక్కడ అవసరమేముంది. కాబట్టి నేను ఎంజాయ్ చేసేవాడిని. ఎన్ని ప్లేసులు ట్రాన్స్ఫర్ చేస్తే అంత కొత్త ప్లేసులు మనకు అట్లా ఎంజాయ్ చేసేవాడు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ అభ్యసించాను మీకు. నేను చదివి ఏంటి, చేసే పని ఏంటి, ఈ అరాకులు బాంబులు ఇవన్నీ ఏంటి, అసలుకి ఒత్తిళ్ళు ఏంటి, హ్యాపీగా ఏసీ రూమ్లో కూర్చొని సాఫ్ట్వేర్ లేదంటే ఏదైనా కంపెనీలో కార్పొరేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతే బాగుండేది కదా అనిపించలేదా? అందరూ అట్నే అనుకుంటారు. తొలి రోజుల్లో నేను కూడా అనుకునేవాడిని, మనం చదివింది ఏంది, ఇది ఏందనేసి. కాకపోతే ఒక తృప్తి ఉండేది. పబ్లిక్కి పాపం వాళ్ళు ఫిర్యాదు తీసుకొని వస్తున్నారు, మన లెవెల్ అది చిన్నదిగా ఉండొచ్చు, వాళ్ళ దృష్టిలో అది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఫిర్యాదు చేసిన వాళ్ళ యొక్క దృష్టిలో ఆలోచన చేయాలి, అంతేగాని మన దృష్టిలో అది పెద్ద పని కాదు. సో అట్లా మనం చేసే సర్వీస్ వాళ్ళకి సాటిస్ఫై అవుతుంది కాబట్టి అది ఆ తృప్తి మనకు ఉండేది. కాబట్టి స్లోగా ఇది నచ్చింది, పాలసీ నచ్చింది కాబట్టి ఇంకా ఆలోచన చేయలేదు. కాబట్టి ఒకటి ఫీల్ అయ్యేవాడిని, ఏ కంప్లైంట్ అయినా అటెండ్ చేయకుండా దాన్ని పక్కన పడేసేది నా 19 సర్వీస్లో ఎప్పటికీ లేదు. గట్టిగా చెప్పగలుగుతాను ఆ విషయం, ఎందుకంటే నేను గిల్టీ ఫీల్ అవుతాను. ఈ కంప్లైంట్లో నేను యాక్షన్ తీసుకోలేకపోతున్నానని నేను ఫీల్ అవుతాను ఫస్ట్. కాబట్టి ప్రతి కంప్లైంట్ నా టేబుల్ మీదే ఉండేది, దాని మీద ఏదో ఒక యాక్షన్ తీసుకున్నాకే దాన్ని పక్కన పెట్టేవాళ్ళం. అంతవరకు అది నాకు కనిపిస్తూనే ఉండాలి టేబుల్ మీద, అంత బిజీ కూడా. అట్లా చేశాను కాబట్టి బహుశా నేను ఇప్పుడు అనుకుంటాను, ఆ మాత్రం కాస్త కోస్తో న్యాయం చేశాం కాబట్టి భగవంతుడి గొప్ప పాత్ర నాకు ఇచ్చాడనేసి నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆత్మకూరులో బుడ్డ వెంగళరెడ్డి గారిని డైరెక్ట్గా చూశారు మీరు? ఎందుకు చూడలేదు? ఎలాంటి వ్యక్తి? బాగానే ఉండేవారు. మామూలుగా రాజకీయాలు ఇది అందరికి సహజం అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళ అనుచరుని కాపాడుకోవడం, వాళ్ళ అనుచరులకి ఇది చూడడం, అవి చేయడం అనేది. కాబట్టి అలాంటి వాళ్ళ ఏదన్నా వాళ్ళ మనుషులు ఏదైనా వస్తే కొంచెం గట్టిగానే చెప్పేవారు. సో అంతేగాని అంతకుమించి పెద్దగా మనకి ఎక్కడ అదంతో ఇది రాలేదు, ఎందుకంటే తక్కువ పెరిగా మనకు 6 నెలలోనే ట్రాన్స్ఫర్ అయిపోతున్నాం, మనకు అంతలో పెద్ద ఇన్సిడెంట్ యాడ్ జరుగుతాయి. మరి ఆత్మకూరు తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఆత్మకూరు నుంచి నెక్స్ట్ డోన్, ఆత్మకూరు నుంచి ద్రోణాచలం ఒక్క చోటే దాదాపు ఒక 2 years దాకా ఏదో ఉన్నాను. ఆ ఒక్క 19 years సర్వీస్లో ఆ ఒక్క పోలీస్ స్టేషన్ ఎక్కువ టైం నేను ఉన్నది, అది 2 years. అక్కడ చాలా ఇన్సిడెంట్లు, ఎందుకంటే టైం కూడా ఎక్కువ జరిగింది. అక్కడ కూడా ఫ్యాక్షన్ బాగుంది కాబట్టి 2 గ్రూపులు గట్టిగా. కేవీ ప్రభాకర్ ఎమ్మెల్యే, బై ఎలక్షన్ కూడా 2-3 వచ్చాయి ఆ టైంలో. ఇంకా రాజకీయంగా వాళ్ళే కేవీ ప్రభాకర్, ఆ పక్క ఎక్స్-సీఎం ఉన్నారు కదా కోట్ల విజయభాస్కర్, వాళ్ళ ప్రాబల్యమే కదా. అక్కడ చెప్పుకోదగ్గ ఒక ఇన్సిడెంట్ చెప్పనా? ఈ బై ఎలక్షన్ ఏదో ఒకసారి వచ్చింది. నేను ఎస్ఐ, సిఐ ఆదినారాయణ ఒకరు ఉన్నారు, రిటైర్ అయిపోయారులే, ఆయన సిఐ. బై ఎలక్షన్ ఇంక చెక్ పోస్టులు అయ్యింది, పోలీసు డ్యూటీ కదా, మొబైల్ చెక్ పోస్టులు పెట్టేవాళ్ళం అక్కడ. ఎందుకంటే ఒకే దగ్గర ఉంటే వాళ్ళకి తెలుసు ఆడ చెక్ పోస్ట్ ఉందని, బైపాస్ వెళ్ళిపోతారు. సో కాబట్టి 1/2 an hour అక్కడ, ఇంకొక 1/2 an hour ఇంకొక దగ్గర, ఇంకొక 1/2 an hour ఇంకొక దగ్గర, తెలియకూడదు జనాలు ఎక్కడ పోలీస్ చెక్ చేస్తున్నా తెలియకూడదు, అలా చేసేవాళ్ళం. అలా నైట్ ఒకసారి 12-1 ఆ టైంలో ఆ పక్క హైవే నుంచి విలేజ్కి వెళ్ళే రూట్లో ఒక దగ్గర చెక్ చేసాం. మా అదృష్టం అవతల వాళ్ళు బ్యాడ్ లక్, కేఈ ప్రభాకర్ అయితే లేరు, వాళ్ళు జేఎన్ వాళ్ళ బ్రదర్సే, కజిన్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఒక 4 జీబుల్లో పోతున్నారు. ఆఫ్ చేసాం, చెక్ చేస్తున్నాము, నైట్ పూట కదా, ఏదో సౌండ్ వచ్చింది, తక్కనే ఏదో కింద పడేసిన సౌండ్ వచ్చింది, ఏదో పడేసిన శబ్దం వచ్చింది అని నిదానంగా చూస్తున్నాం. తుపాకీ కనిపించింది, కంపెనీ మేడ్ పిస్టల్ తీసుకున్నాం. ఇంకా ఆయన జేఎన్ ఎవరో సంథింగ్ రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది మాకు అవమానకరం, మీరు తీసుకుపోయి కేసు గీసంటే మేము సీఎం చెప్పేస్తాం, మేము డ్రాప్ అయిపోతాం ఎలక్షన్ నుంచి, కాబట్టి మీరు ఉన్న పొలంగా వెళ్ళిపోవాలా. నేను అది కరెక్ట్ కాదు, నా పైన ఆఫీసర్స్ ఉన్నారు, అట్లా జరగదు, మీరు రండి మాట్లాడండి అంతే అని చాలాసేపు ఆయన ఒప్పుకోలే. లేదని చెప్పి మేము ఇంకా వాళ్ళ వెహికల్స్ అన్ని తీసుకొని వచ్చాం పిస్టల్తో సహా. సిఐ ఆదినారాయణ అప్పుడు నైట్ 2 అయిపోయింది టైం. ఆయన ఎందుకంటే పాపం సిఐ కంటే కొంచెం క్లోజ్ యాక్సెస్ ఉంటుంది కదా పొలిటీషియన్స్తో, పోస్టింగ్లో సహజం. ఎస్ఐకి పెద్దగా టచ్ లేకపోయినా సిఐకి బాగా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఆయన కొంచెం అనీజీ సిచ్యువేషన్ ఎదురైంది. ఏం చేయాలి ఇప్పుడు? పిస్టల్ దొరికింది వాస్తవం, ఎలక్షన్స్ వాళ్ళ మనుషులే, ఏం చేయాలి కేసు? ఎస్పీ మెహ్రా అని ఒక ఆయన ఉన్నారు అప్పుడు, సంతోష్ మెహ్రా ఎస్పీ, నార్త్ ఇండియన్, చాలా గట్టాను. నేను తర్వాత కూడా చాలాసార్లు చూశాను కాబట్టి చాలా గట్టాను. ఆయన ఎస్పీ నైట్ అంతా ఏందా ఇది అనేసి ఆయనకి ఇబ్బంది అయిపోయింది. సిఐ కేసు పెట్టాలన్నా వదిలేయాలన్నా, వదిలేస్తే ఇంకొకటి అవతల అలిగేషన్లు వస్తాయి. సరే మార్నింగ్ అయిపోయింది, ఇంక మాట్లాడాలి, అది మాట్లాడి ఇది మాట్లాడాలి, మార్నింగ్ అయిపోయింది.
తర్వాత ఏదో ఏం మాట మనకు తెలియదు కదా, ఇంకా సిఐ డీల్ చేస్తున్నాడు. ఏదో వాళ్ళు ఎవరో ఒక అనుచరు మీద ఎవరో లాస్ట్ పర్సన్ ఎవరి మీద ఒకరి మీద కేసు పెట్టారు సేమ్. ఆయన ఎస్పీకి డౌట్ వచ్చి ఫోన్ చేశారు నాకే నేరుగా. ఏం జరిగిందంటే నేను ఉన్న విషయం చెప్పి మనకు పెద్ద ఆఫీసరు ఇట్లా జరిగింది సార్. ఆయన అర్థం చేసుకున్నాడు, ఓహో ఇంకా సిఐ ఏదో చేసి ఆయన ఒక 2000 ఎంతో రివార్డు పంపించాడు. ఆ, అంటే అనఫిషియల్ రివార్డు పంపించాడు. అది గుర్తుంది ఆ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఇంకొక చెప్పుకోదగ్గ ఇన్సిడెంట్ ఏమంటే, కేసు అంతటితో అయిపోయిందా? కేసు రిజిస్టర్ చేస్తారు ఎవరో సమ్ పర్సన్ అంతే, వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పిన పేరు ఏదో ఒక రిజిస్టర్ చేస్తారు. అట్లా ఇంకొక ఇన్సిడెంట్ ఏమంటే, ముఖ్యమైన ఇన్సిడెంట్ చల్లా రామకృష్ణారెడ్డి ఉన్నారు కదా అవుకు, అక్కడ బనగానపల్లిలో తిప్పయ్య స్వామి అని ఒక ఎస్ఐ ఉన్నారు, మా సీనియర్ 89 బ్యాచ్. ఆయన సిన్సియరే తిప్పయ్య స్వామి, డీల్ చేయడంలో కొంచెం రఫ్గా ఉంటారు. అట్లా ఏదో తేడా వచ్చి ఆయన చల్లా రామకృష్ణారెడ్డి ఏదో కొంచెం గట్టిగా ఆయన మీద ఏదో మాట్లాడినారు. అదేదో పోలీస్ ఇమేజ్ దెబ్బతిన్నట్టుగా అయిపోయింది ఆ సిచ్యువేషన్. సరే అప్పుడు డిఎస్పి మాకు ఒక ఆయన తెలంగాణ ఆయన ఉన్నారు, ఏఆర్ నుంచి కన్వర్ట్ అయ్యి డిఎస్పి మురళి. డిఎస్పి ధైర్యం మనిషే, పోలీస్ ప్రెస్టేజ్ నిలబెట్టే మనిషే. సరే ఇది ఏం చేయాలి ఇంకనేసి, సరే మేమంతా టీం ఇక్కడి నుంచి డోన్, సబ్ డివిజన్ కాబట్టి డోను, అక్కడి నుంచి పోయాం బనగానపల్లి. చల్లా రామకృష్ణారెడ్డి ఆయన్నే తీసుకొని వచ్చాం, స్టేషన్కి తీసుకొని వచ్చాం డోన్కి. అక్కడ ఎస్ఐని ఏదో ఇది చేశాడు అనేసి, అసాల్ట్ చేశాడు. అప్పుడు ఎస్పీ సంతోష్ మెహ్రానే ఆయన నాకు ఎవ్రీ 10 minutes ఫోన్ చేసేవారు, ఏంటి సిచ్యువేషన్ ఎట్లుంది అక్కడ పోలీస్ స్టేషన్లో. లోపల పెట్టాం, లాకప్లో పెట్టాం చల్లా రామకృష్ణారెడ్డిని. ఆయన ఆ ఇల్లు సెర్చ్ చేసాం, అప్పుడు తీసుకురావడానికి పోయినప్పుడు ఇల్లు అంతా సెర్చ్ చేసి ఏం దొరకలేదు, తీసుకొని వచ్చాం. అండ్ డిఎస్పీ సీన్లో కూడా ఆయన ఏదో కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే ఒక స్లాప్ కూడా ఇచ్చాడు ఆయన చెప్పబట్టి. కొంచెం ధైర్యం ఉండే మనిషి డిఎస్పీ. తీసుకొని వచ్చాం, లోపల పెట్టాం. ఆయన ప్రెస్టేజ్ కదా, నైట్ కింద కూడా కూర్చోలేదు, నైట్ అంతా నుంచొని ఉన్నాడు లోపల లాకప్లో. ఈయన ఎస్పీ ఫోన్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైనా తిన్నాడా? ఏం తినలేదు, ఏం తినలేదు. సరే మార్నింగ్ ఉన్నారు, అదే కదా. ఆ తర్వాత ఇంకేదో మాట్లాడి ఇంకా ఆ మార్నింగ్ ఎప్పుడో మధ్యాహ్నానికి ఎప్పుడో పంపించేసాం, లాకప్లో పెట్టాం. చిన్న విషయం కాదు, గట్టిగా పట్టుకుని చాలా మంది కదా వాళ్ళు ఇల్లీగల్ చెక్ పోస్ట్లే ఎరెక్ట్ చేసి ఆఫ్ చేసి దందా చేసేవాళ్ళు, చెక్ పోస్ట్లే పెట్టేవాళ్ళు. అట్లా గట్టిగానే చేసాం. ఎందుకంటే ఎస్ఐ ఒకరే గట్టిగా ఉంటే సరిపోదు కదా, ఎందుకంటే కొన్ని ఇట్లా ఇంపార్టెంట్ లీడర్స్ ఉన్నప్పుడు పై వాళ్ళు కూడా గట్టిగా ఉన్నప్పుడే వీలవుతుంది. కరెక్ట్, పై వాళ్ళు గట్టిగా లేనప్పుడు ఏం చేయలేదు. ఎందుకంటే ఆయన డిఎస్పీ తెలంగాణ గట్టిగానే ఉన్నాడు. అట్లా జరిగింది. ఆ తర్వాత ఎక్కడ పోస్టింగ్ మీరు? డోన్ 1 year 9 months ఏమైంది. బై ఎలక్షన్ అన్నాం కదా, ఆ బై ఎలక్షన్ ఏదో అయిపోయిన తర్వాత కాంగ్రెస్ రూలింగ్ అనుకుంటాను 1998, 7-8 టీడీపీ గవర్నమెంట్ మొత్తం మీద ఎలక్షన్లో మాకు సరిగా పనిచేయలేదు. బస్ ఇది రివాల్వర్ సీజ్ చేసాం కదా, సంథింగ్ మాకు పనిచేయలేసి ట్రాన్స్ఫర్స్ చేశారు తర్వాత ఎలక్షన్ అయిపోతానే. ఆ ట్రాన్స్ఫర్స్లో డోన్ నుంచి ఆదోని కంట్రోల్ రూమ్కి వేశారు. చాలామంది చేశారు, దాంట్లో నేను ఒకరిని. ఇంకా అది అప్పుడు 98 టైంలో మార్చారు. ఆడికి మార్చిన తర్వాత ఆడున్నప్పుడు 4 months ఎంత 3-4 months నేను అప్పుడు డిప్యుటేషన్ పెట్టుకున్నాను. నేను ఏసీబీకి పెట్టుకుంటే వాళ్ళు రైల్వేకి పంపించినారు. సరే ఇంకా ధర్మవరం వచ్చేసాం, అనంతపురం జిల్లా ధర్మవరం. దానికి ముందు ఒక 2 పోలీస్ స్టేషన్లు పనిచేసాం. ఇక్కడ కోసిగి ఒక 6 months. అక్కడ ఒక సన్నివేశం చెప్పాలి. కోసిగిలో ఒక 6 months పనిచేసాం. అప్పుడు ఒక బై ఎలక్షన్ విజయభాస్కర్ రెడ్డి పోటీ చేశారు, ఎంపీగా విజయభాస్కర్ రెడ్డి పోటీ చేశారు. కోసిగిలో టీడీపీ డామినేషన్ విలేజ్ అది కోసిగి. అక్కడ ఆయన వచ్చారు మీటింగ్కి, విజయభాస్కర్ రెడ్డి వచ్చారు. నేను ఎస్ఐ కాబట్టి బందోబస్తు అంతా చూసుకోవాలి కాబట్టి గట్టిగానే న్యూసెన్స్ ఏం జరగకుండా చూసుకున్నాం. ఎందుకంటే నేను ఆవిడ పనిచేస్తాను, నా గురించి తెలుసు కాబట్టి పబ్లిక్ ఎస్ఐ గట్టోడు, మనం అది ఇది అల్లరి చేస్తే ఇబ్బంది అవుతుందని తెలుసు కాబట్టి ఎవరు న్యూసెన్స్ చేయాల పబ్లిక్ మీటింగ్లో. ఆయనకి అదే సంతోషం అయిపోయింది. ఎందుకంటే అంతవరకు ఎప్పుడు న్యూసెన్స్ లేకుండా పబ్లిక్ మీటింగ్ జరగలేదట. కోసిగి ఏరియాలో టీడీపీ మెజారిటీ, న్యూసెన్స్ లేకుండా కాంగ్రెస్ మీటింగ్ ఎప్పుడు జరిగింది లేదు, ఇది ఫస్ట్ టైము అని చెప్పి ఆయన కూడా గ్రహించాడు. ఎవరు ఎస్ఐ ఇక్కడంటే మన పేరు చెప్పుంటారు కదా. ఓకే, ఇప్పుడు పెద్ద తప్పు కాదు. ఆయన నాకు ఒక పారితోషికం పంపించారు, చిన్న గిఫ్ట్కి ఎస్ఐకి ఈ ఫోన్ రానేసి. 10,000. ఓకే, అట్లా అంటే నాకు ఆశ్చర్యమైంది. అరే అది నా డ్యూటీ అది. ఎందుకంటే లీడరు మీటింగ్ పెట్టుకుంటున్నారు, ఎలక్షన్ న్యూసెన్స్ జరగకుండా చూడడం. ఆయనకి దానికే సంతోషం ఏంటంటే, అంటే అంతకుముందు ఎవరు ఆ మాత్రం కూడా డ్యూటీ చేయలేదు అక్కడ. దాని అర్థమైతే కదా.
అట్లా అక్కడ కూడా 6 months అంతే. ఇంకా అది అయిపోయిన తర్వాత ఆ మధ్యలో అక్కడి నుంచి జూపాడు బంగ్లా అని ఒకటి ఉంది. జూపాడు బంగ్లా. అక్కడ 2 weeks ఉన్నాను అంతే జూపాడు బంగ్లాలో. పారుమంచాల ఒక విలేజ్ ఉంది. పారుమంచాల. ఒక ఆయన మంచి సామాజిక సేవ ఉన్నాయని ఒక ఆయన రెడ్డి ఎవరు కర్నూలులో వాళ్ళ కొడుకు డాక్టర్. అవును, వాళ్ళ కొడుకు కర్నూలు డాక్టర్ కూడా క్లినిక్ పెట్టుకున్నాడు పెద్ద ఆయన. ఇంకా ఆడ 2 వారాలే కాబట్టి ఆడ ఏం ఇన్సిడెంట్ ఏం లేదు. ఆడ జూపాడు బంగ్లా నుంచి తుగ్గలి ఉంది కదా, తుగ్గలి ఇక్కడ పత్తికొండ దగ్గర, అక్కడికి ఏదో వేశారు. జూపాడు బంగ్లా ఆడుంటే తుగ్గలి ఉంటుంది. అవును, ఆడికి వేస్తే ఏదో ఎలక్షన్ టైమే. ఒకే రోజు మార్నింగ్ పోయి ఛార్జ్ తీసుకుని మళ్ళీ ఈవినింగ్ వెళ్ళిపోమన్నారు అక్కడి నుంచి. తుగ్గల్ ఆగిందిరా కదా అక్కడ డామినేషన్. అవును, తుగ్గల్లో మార్నింగ్ పోయి రిపోర్ట్ చేసాం. ఎలక్షన్ టైము ఏదో 2 పార్టీలను పిలిచి బౌండోవర్ కేసు పెట్టాం 2 గ్రూపులకి. ఆ రోజు అయిపోయింది. సాయంత్రం కేసు మళ్ళీ సెట్లోనే లేదు నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో అనేసి చెప్తే వెనక్కి వచ్చేసాం. ఎవరు ఒత్తిడి? ఒత్తిడి ఎవరిదో మనకేం తెలుసు, ఒక రోజులో మనకేం తెలుస్తుంది ఎవరు ఒత్తిడి ఏం కదా. ఒకరోజు తుగ్గల్ ఆగింది ఎక్కడ మీకు కలవలేదా? లేదు, ఒక రోజులో ఏం కలుస్తారు. మొత్తం మీద ఎవరో 2 గ్రూప్ వాళ్ళని బౌండోవర్ కేసు పెట్టాం ఆ రోజు, నాకు గుర్తుంది. మరి దాని ఎఫెక్ట్ నాకు తెలియదు. సాయంత్రం అంతా మళ్ళీ అక్కడి సరే అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా డోర్ నుంచి చెప్పాం కదా కర్నూలు రూమ్, ఆదోని కంట్రోల్ రూమ్. అప్పుడు ఇంకా నా రైల్వేస్కి వేశారు నేను ఏసీకి పెట్టుకుంటే. ధర్మవరం రైల్వేస్లో ఆడొక 6 నెలలు ఏం పనిచేసాం. ఆ తర్వాత రైల్వేస్ నుంచి సిబిఐకి పెట్టుకున్నాను నేను. సిబిఐ? అవును. ఎందుకు సిబిఐకి పోవాలనుకున్నారు? ఇదో అక్కడైతే కనీసం పెద్ద నేమ్ ఉంది కదా సిబిఐ అంటే, అందులో పనిచేయడం ఇంకా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఈ దీంట్లో కన్నా కూడా. అందుకనే నేను మా బ్యాచ్ అని ఇంకొక ఆయన పెట్టుకున్నాం, ఇద్దరం. గిరిధర్ రావు అని ఉన్నాడు ఇప్పుడు కూడా సర్వీస్లో. మాకు ఇచ్చారు ఆడ ప్రమోషన్, సిఐ అక్కడ వాళ్ళ ప్రమోషన్, ఇక్కడ డిపార్ట్మెంట్ రెగ్యులర్ ప్రమోషన్ కాదు, అక్కడ ప్రమోషన్ ఇచ్చి అక్కడ సిఐగా వాళ్ళు ఇచ్చారు. ఏదో సమ్ ఎక్స్ట్రా కూడా అమౌంట్ ఇచ్చేవాళ్ళు, డిప్యుటేషన్ అలవెన్స్ అని. అక్కడ సిబిఐ గురించి 2 మాటలు చెప్పుకోవాలి. అక్కడే 2 years 2.5 years పనిచేశాను నేను. అక్కడ ఒక ఎస్పీ ఉన్నారు, సిబిఐ ఎస్పీ. ఆయన ర్యాంక్ ప్రమోట్ చాలా లైక్ చేసేవాడు నన్ను. ఎంత లైక్ చేసేవాడు అంటే ఆయన లాస్ట్లో నేను ఆ నుంచి వదిలొచ్చేటప్పుడు, పేరెంట్ ఇంటికి వచ్చేటప్పుడు ఆయనే నాకు చెప్పారు, నేను ఏసీఆర్లో కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్లో ఏం రాశాను తెలుసా నీకు వచ్చాను. నాకెట్ తెలుస్తుంది సార్ అన్నాను. ఏదో చెప్పాడు ఆ వర్డింగ్, ఇలాంటి ఆఫీసర్ నేను ఇంతవరకు చూడలేదు ఎవరిని అని అప్రిషియేషన్ రాశాడు ఆయన. ఎందుకంటే సిబిఐలో నేను చూసింది ఏమంటే చాలా స్లో వర్క్, చాలా స్లోగా సిబిఐలో. అవును, అది నేను గమనించి పర్సెప్షన్ వాళ్ళు. ఎందుకంటే స్టేట్ పోలీస్ నుంచి పోయిన వాళ్ళు ఫాస్ట్ ఉంటుంది వర్క్లో. స్టేట్ పోలీసులో అలవాటు అయి ఉంటారు, ఎందుకంటే హార్డ్ వర్క్ చేయడంలో అలవాటు అయి ఉంటారు స్టేట్ పోలీస్లో. పైపించి వాళ్ళు కొంచెం శ్రద్ధ ఉంటే ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ బాగానే ఉంటాయి. సో మనకు ఆ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వర్క్ చేసేది కాబట్టి వాళ్ళు అక్కడ రెగ్యులర్గా పనిచేసే ఇన్స్పెక్టర్లో ఒక 6 నెలల్లో చేసే పని మనం 1 నెలలో చేసేస్తాం. ఓకే, అది వాళ్ళ స్పీడ్, అది మన స్పీడ్ అది. సో కాబట్టి నేను చాలా ఫాస్ట్గా చేసేవాడిని. మనకి ఇంకా వేరే యాక్టివిటీస్ లేవు. ఇల్లు పక్కనే క్వార్టర్స్, అక్కడ సిబిఐ ఆఫీస్ క్వార్టర్స్ పక్కనే, విత్ ఇన్ సేమ్ కాంపౌండ్. ఇంట్లో ఏం చేస్తాం, హాఫ్ టైంలో కూడా వచ్చి పని చేసుకొని పోయేవాళ్ళని. కాబట్టి ఆయనకి అది నచ్చింది, సొంత పని లేక చేసుకుంటాడు ఇతను అనేసి. పైపెచ్చు అప్పటికి మనకి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. ఎలా వచ్చింది చెప్తా. ఆదోని కంట్రోల్ రూమ్ వేశారు కదా, దానికి ముందు రైల్వేకి పోకముందు ధర్మవరం ఆదోని కంట్రోల్ రూమ్ వేసినప్పుడు అప్పటి వరకు నాకు కూడా కొంచెం ప్యాకెట్ ఆడేవాడిని, పోలీస్ కలిసినప్పుడు అంతా ఆడేవాళ్ళం, అది ఉండేది. అప్పుడు ఒక థాట్ మైండ్లో ఉంది, అది దేంట్లో అంటే ఈ వండర్ వరల్డ్ బుక్లో ఎక్కడ చదివాను ఒక క్యాప్షన్, మనకు టైం దొరికినప్పుడు గొప్పవారి యొక్క చరిత్ర చదవాలని, ఆటోబయోగ్రఫీ. అది ఉంది నాకు గుర్తుంది మనసులో. సో కాబట్టి ఆదోని కంట్రోల్ రూమ్లో కూర్చోడానికి రూమ్ ఉండదు, సీటు ఉండదు, పేరుకి మాత్రం కంట్రోల్ రూమ్ అని ఉంటుంది. సో కాబట్టి ఆ టైం పాస్ కూడా అవుతుంది కాబట్టి ప్యాకెట్ ఆడుతున్నాం. సో ఎన్ని రోజులు అని సరే అది గుర్తుంది ఆ క్యాప్షన్. మీరు అప్పుడు ఆడుతుండేవాడిని, ఆడేవాడిని. ఈవెన్ డిపార్ట్మెంట్ కరెక్టే, డిపార్ట్మెంట్ మీరు ఎలా ఆడేవారు? మీటింగ్ పోయినప్పుడు ఖాళీ కూర్చొని ఉంటాం కదా, కాసేపు ఆడేవాళ్ళం. బయట ఏమో సరదాగా ఎవరైనా ప్యాకెట్ ఆడితే తీసుకొచ్చి లోపలేస్తారు, అన్ని లాక్కుంటారు, డబ్బులు సెల్ ఫోన్లు పనులు లాక్కుంటారు. మీకు టైం పాస్ కాకపోతే కార్డ్స్ ఆడతారు. వాళ్ళు పాపం కష్టపడి సంపాదించి ఇండ్లని గుల్ల చేస్తున్నారు కదా, మనం అదేం లేదు కదా, అట్టేం లేదు, సరదా కాసేపు ఆడడం అంతే, గంట అర్ధగంట అంతే కదా. సో అట్లా, ఎందుకంటే ఆ ప్యాకెట్ ఇన్నింగ్స్ అయ్యేటప్పుడు నాకు అలవాటు ఉండేది. సో అది అలాగే కంటిన్యూ అయింది. అది స్టాప్ అయిపోయే సిచ్యువేషన్ చెప్తున్నాను. సో అది గొప్పవాళ్ళ చరిత్ర చదవాలనేది ఒకటి మనసులో ఉంది. సో నాకు ఇంకేడ టైం పాస్ కావడం లేదు కాబట్టి, వేరే 10 పైసలు పని లేదు కాబట్టి ఆడ కంట్రోల్ రూమ్లో. సరే అప్పుడు ఇంకా బుక్కులు చదవడం మొదలుపెట్టాను. సరే ముందు ఏ బుక్ చదువుదాం అనుకున్నప్పుడు మనకు అందరికి తెలిసిన వివేకానందుడి గురించి, సో ఆయన బుక్కే తీసుకుందాం అనేసి ఆయన బుక్
చరిత్ర, జీవిత చరిత్ర తీసుకున్నాం. మామూలు బస్ స్టాండ్లో, కర్నూలు బస్ స్టాండ్ తీసుకొని చూస్తే అందులో ఆయన చెప్పిన మాటలు 2 మాటలు నాకు నచ్చాయి. ఎందుకంటే ఆయన లీడరు, ప్రపంచం మెచ్చిన లీడరు. మరి అలాంటప్పుడు ఆయన మాటలు వినకపోతే ఇంకెవరి మాట మనం ఆదర్శవంతంగా తీసుకుంటాం? ఆయన చెప్తాడు ఒక దగ్గర, జీవితంలో ఉన్నత స్థితికి ఎదగాలంటే ఈ చెడు అలవాటు ఉండకూడదు. అందులో ప్యాకెట్ కానీ, మందు కానీ, మిగిలినట్టు మనకేం అలవాటు లేవు, ప్యాకెట్ అది కొంచెం ఉంది. సో ఆ క్షణమే మానేశాను ఇక. ఎందుకంటే అంత పెద్ద ప్రపంచం మెచ్చుకుంటున్నట్టు వ్యక్తి చెప్పిన మాటను వినకపోతే మనం ఎవరి మాట వినాలా? సో కాబట్టి ఆ రోజు కట్ అంతే. దాంతోపాటు అది కట్ చేస్తూనే మాంసాహారం గురించి కూడా చెప్తా కాబట్టి మాంసాహారం కూడా కట్, ప్యాకెట్ కట్టు, మాంసాహారం కట్టు. ఏ ఇయర్ సార్? 99. ఓకే. దాంతోపాటు మెడిటేషన్ గురించి ధ్యానం చేయాలంటాడు. సో అది సైమల్టేనియస్గా అది కూడా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాం. సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది స్పిరిచువల్ పార్ట్. ఆ బుక్ మొదలుపెట్టినప్పటి నుంచి రామకృష్ణ మఠంలో ఉన్న అన్ని తెలుగు బుక్లు మొత్తం తీసి చదివేశారు. మొత్తం లిటరేచర్ ఆల్మోస్ట్ అన్ని చదివాను. రామకృష్ణ మఠం ఎందుకు పోయేవారు మీరు? మఠం పోలా, ఆ బుక్స్ చదవాలని. ఇంకా ఆయన శిష్యుడు కదా వివేకానందుడు, మరి రామకృష్ణ శిష్యుడు, మరి గురువు గారు ఏం చెప్తున్నారని తెలుసుకునే ఆతృత ఉంటుంది కదా. సో అవన్నీ చాలా అన్ని బుక్లు చదివాం ఆల్మోస్ట్. సో అది బుక్ రీడింగ్ కాన్స్టెంట్గా జరిగేది. ఇంత వర్క్ నడుస్తున్న పోలీసులో ఆ బుక్ కూడా చెవుల మీదే ఉండేది చదవడానికి. అట్లా ఇంకా రామాయణం, భారతం, భగవద్గీత మొత్తం ఎన్ని ఉంటే మార్కెట్లో అన్ని చదవడం మొదలుపెట్టి ఇవన్నీ పని చేస్తూనే. కాబట్టి ఇంకా దాంట్లో ఆ పాత్ ట్రూత్ అనేది ఏదో చెప్పబడుతుంది కాబట్టి ఇంకా మనం అప్పటి వరకు కూడా ఏదో కొంత చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి కదా, మొత్తం సెటైట్ అయిపోయినాయి. అప్పుడు సిబిఐలో నేను పనిచేస్తున్నాను కదా, సిబిఐలో పోతుంటారు కదా ఇన్వెస్టిగేషన్, అక్కడికి టూర్స్ ఎక్కువ పోతుంటారు. ఈ ట్రావెలింగ్ అలవెన్స్లు అవన్నీ రాసుకుంటూ ఉంటారు. మనం కూడా పోతున్నాం కదా, పైసలతో సహా కరెక్ట్గా రాసి పెట్టాం. ఎందుకంటే నా కాన్షియస్ పర్మిట్ చేయదు కదా ఎక్కువ రాయడానికి. ఎంత అవుతే ఆటోకి అంతే, రౌండ్ ఫేర్ కూడా వేసేది లేదు, అంతే ఎంత ఉంటే అంతే. అది వాళ్ళు ఆ బిల్స్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయేవాళ్ళు, ఇంత ఇదిగా కరెక్ట్గా రాస్తున్నారు. మనం అప్పటికే ఈ పాత్రలో ఉన్నాం. సో ఒక నిజాయితీగా నడుచుకోవాలనుకున్నప్పుడు మనకు మనం ఎందుకు మోసం చేసుకుంటాం? మళ్ళీ సిబిఐలో ఉన్న మీరు ఎందుకు మళ్ళీ బయటకు వచ్చేసారు? చెప్తా. సో అది అట్లా జరిగింది. ఆడ 3 years అవుతుంది. కంటిన్యూ కావచ్చు, మనం అబ్జర్వ్ కూడా కావచ్చు. పర్మనెంట్ సిబిఐ ఆఫీసర్ కూడా అబ్జర్వ్ కూడా ఆప్షన్ కూడా ఉంది. కానీ సిబిఐలు అంటే స్టేట్లో అయితే డైనమిక్గా ఉంటుంది. ఎందుకంటే మన లోకల్లో పనిచేసినట్టు ఉంటుంది. సిబిఐలో ఎక్కడో ఓషన్ అంతే, అక్కడేమి పెద్దగా కీర్తి అనేది ఆడ నీకేం స్పెసిఫిక్గా ఏమి ఉండదు, అది ఓషన్ అంతే. మీరు కీర్తి కోసం పాకులాడే వాళ్ళ అంతే కదా. అప్పుడు మనకి ఇదంత ఇది లేదు కదా, కాబట్టి అంటే 10 మంది మెచ్చుకోవాలా అనే ఇది ఉంటుంది కదా, మెచ్చుకున్నట్టుగా పని చేయాలని. సో అది ఉండేది కాబట్టి అబ్జర్వ్ అవుదాం అనేసి నాకు ఆలోచన రాలా, దాంట్లో కంటిన్యూ అవ్వదు, పర్మనెంట్ ఉందామని. సరే ఇంకా 3 years అయిపోతుంది కాబట్టి మళ్ళీ రిపాట్రియేషన్ పోతామనేసి ఆప్షన్ పెట్టుకొని ఉంటుంది. అందుకనేసి ఆ సమ్మర్లో ఏదో పెట్టుకున్నాం. సో సిబిఐలో ఉన్నప్పుడే ఇంకొక ముఖ్యమైన డెసిషన్ ఏది, అమౌంట్ అనుకున్నాం కదా, శాలరీ, ఒక ఆలోచన. అప్పటి వరకు ఈ బుక్స్ స్టడీ చేయడంలో నేను గ్రహించినటువంటి సారం మేరకు అన్ని వ్యసనాలకి కారణము ధనమే. సో ఆ ధనం ఏందో ఆసక్తి ఉండకూడదు. ధనం ఏందో ఆసక్తి లేకపోతే ఇంకా మిగిలినట్టు కోరుకునేది ఏముంది? మనం డబ్బే వద్దనుకున్నప్పుడు ఇంకా డబ్బుతోనే కదా మిగిలినవన్నీ ఎంజాయ్ చేయడము. సో కాబట్టి నేనై తీసుకున్న డెసిషన్ అది, డబ్బులు ఇంక మీదట కూడబెట్టకూడదు. మనకు ఉద్యోగం ఏం పోదు, అలాంటి పనులు మనం చేయము. కాబట్టి జీతం కంపల్సరీగా వస్తుంది. ఏదో కూడబెట్టుకొని అది రేపు రక్షిస్తా అనుకోవడం వెరితనం అనేది నేను నమ్మిన సిద్ధాంతం. నేను నమ్మడం కాదు, గీతలో భగవంతుడు కూడా అంటాడు. ఎందుకంటే నన్ను నమ్మినవాడు ఎవరు చెడిపోవడం అనేసి అంటాడు. నన్ను నమ్మినవాడు అంటే నేను చెప్పిన మాట ప్రకారం నడుచుకున్నాడు అని అర్థం. అంతేగాని కేవలం ఏదో నువ్వంటే నాకు నచ్చినావు, నీ మాట నాకు నచ్చలేదంటే దానికి అర్థం లేదు. సో అట్లా గట్టిగా నమ్మాము కాబట్టి దీని మీద నమ్మకం పెట్టుకోకూడదని అప్పటి వరకు ఉన్న ఎల్ఐసి పాలసీని క్లోజ్ చేసి ఒక 2 లక్షలు, ఒక 4 పాలసీలు ఉన్నాయి. 2 లక్షల అమౌంట్ వస్తే ఆ 2 లక్షల అమౌంట్తోనే 2003లో మీరు ఇందాక చూసిన ఆశ్రమం కట్టింది. ఓకే ఓకే. ఆ 2 లక్షలతో అప్పుడు మీరు ఉంటున్న ఇల్లు ఆశ్రమం అది. ఇల్లు తర్వాత కట్టుకున్నాం, వెనకాల కొంచెం ముందర కట్టింది అదే. ఓకే. ఆ 2 లక్షలతో అప్పుడు కట్టాం, ఎప్పుడు 2003లో. ఇంకా అప్పటి నుంచే ఈ ప్రవచనాలు చెప్పడం అవన్నీ మొదలైనాయి సైమల్టేనియస్గా. సో అంతకుముందు సిబిఐకి పోకముందు ధర్మంలో ఉన్నప్పుడే 4 months ట్రైనింగ్ పోయాం. ఈ డిపార్ట్మెంటే ప్రమోట్ చేశారు యోగా మీద. అప్పుడు రైల్వేస్ నుంచి నన్ను పంపించారు మన డివిజన్ గుంతకల్ అప్పాకి. ఆ 4 months ట్రైనింగ్లో నేను బెస్ట్ క్యాండిడేట్. అక్కడ ఒక 30 మంది ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు 3 కేటగిరీలు. నేను బెస్ట్ క్యాండిడేట్. అప్పుడు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి ఎవరో ఉన్నారు, ఆయన ఏదో అవార్డు కూడా నాకు ఇచ్చారు అప్పుడు లాస్ట్లో. అప్పుడు సిఐ మీరు? లేదు, ఎస్ఐ. అట్లా అయిపోయింది. అక్కడ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ అనేసి మాకు ట్రైనింగ్ ఇచ్చారు. మహర్షి మహేష్ యోగిని ఇంటర్నేషనల్ పెద్ద సెంటర్ వాళ్ళు వచ్చి చెప్పేవాళ్ళు. సరే ఓకే, శ్రద్ధగా విన్నాం, నేర్చుకున్నాం 4 నెలలు. ఆ తర్వాత గుంతకల్ రైల్వే పోలీస్ వాళ్ళకి అందరికీ అప్పుడు ఒక ఎస్పీ పాల్ అని ఎవరు ఒక ఎస్పీ ఉన్నారు,
వాళ్ళకి కొంత స్టాఫ్కి కూడా నేను అది చెప్పాను. బయట స్కూల్స్లో కొంత చెప్పాను. స్లోగా అది ఎందుకో నాకే నచ్చల, నేనే వదిలేశాను. ఇంకా అప్పటి నుంచి అట్లా ఇంకా సిబిఐకి వచ్చాం, అయిపోయింది. ఈ బుక్స్ రీడింగ్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి 99లో స్టార్ట్ చేశాం కాబట్టి స్టార్ట్ చేసిన వెరీ బిగినింగే నాకు ఒక ఆలోచన ఉండేది. ఎందుకంటే శాస్త్రంలో గట్టిగా చెప్తూ ఉంది, మోక్షము, కైవల్యము, దేవుని పొందడం అనేవి. అది పొందాలంటే మన జీవితంలో పొరపాటు అనేది ఉండకూడదు, తెలిసి. సో అది ఓకే, మనం వీలైనంత వరకు ఉన్నా కూడా మన కింద వాళ్ళని మనం కంట్రోల్ చేయగలుగుతాం, కానీ స్టాఫ్ని మన పై వాళ్ళని మనం కంట్రోల్ చేయలేం కదా. కరెక్ట్. అది అందరికి తెలిసిన విషయమే. సో కాబట్టి కొంచెం అన్ఈజీగానే ఉంటుంది, పోలీసులో మరీ ఎక్కువ మిగిలిన డిపార్ట్మెంట్ కన్నా కూడా. దీనికి ఒక చిన్న సన్నివేశం చెప్పాలా ఈ సిచ్యువేషన్ సంబంధించి. సిబిఐ నుంచి వచ్చిన తర్వాత వెల్దుర్తి పోస్టింగ్ ఇచ్చారు నాకు, హైవేలో. అక్కడ 4 నెలలే ఉన్నాను అనుకోండి. ఆడున్నప్పుడు ఒక ముఖ్యమైన సంఘటన, ఒక అతను ఆ విలేజ్, ఏదో ఒక విలేజ్, ఆ విలేజ్లో ఒకే ఒకడు టీడీపీ కార్యకర్త ఒక్కడే ఆ విలేజ్లో, మిగతా అంతా విలేజ్ అంతా కాంగ్రెస్. కాబట్టి వాడు ఒక్కడే కాబట్టి టీడీపీ నాయకులకి వాడంటే చాలా ఇది ఒక్కడే ఆ ఊర్లో, ఇంకెవరు లేరు మనకు. వాడికి అవతలవాడికి ఏదో చిన్న న్యూసెన్స్, పొలం కాడ దారి కాడ పోయేది ఇక్కడ. వాడు ఏదో కంపనాడుతుంటే అవతలోడు నా కైలోకి దిగి ఎందుకు అడిగిన యువతలు అడిగినట్టు. ఆ తర్వాత రోజు ఈడేదో పోతుంటే సైకిల్లో వాడు పైప్ వేస్తుంటే నీళ్ళ పైపు దాన్ని ఎక్కించుకొని పోతే వాడు ఎందుకురా ఎక్కించుకొని పోతాం ఏదంటే ఇద్దరు మధ్య ఏదో రప్చర్, తోసులు అడుగుతున్నారు. పక్కన కంప ఏదో గీసుకునింది, ఏదో ఒకటి గీసుకునింది, ఏదో జరిగింది. అది వాడు కంప్లైంట్ తీసుకొని వచ్చాడు, ఎవరు ఆ టీడీపీ కార్యకర్త గీసుకునింది వాడికి ఆ ముళ్ళ కంప. నేను కనుక్కున్నా, నన్ను కొట్టారు సార్ గాయం అది ఇది అంటాను. నేను ఫోన్ చేసి కనుక్కుంటే, అవును సార్ వాళ్ళు ఒకరోజు నిన్నటి నుంచే రచ్చబడతా ఉన్నారు, వాళ్ళు ఈరోజు కూడా రచ్చబడిన తోసుకున్నారు, కంప ఉన్నది కాబట్టి ఆ కళ్ళ దాని మీద పడి గీసుకుంటారు. నేను చెప్పాను అతనికి, నేను కేసు నమోదు చేయడం లేదు, దీనికి చేయవలసిన అవసరం లేదు, ఇది వెరీ పెట్టి మ్యాటర్. ఇది నీకు ఆఫ్ కోర్స్ గీసుకొని ఉండొచ్చు, వాడేమి నీకు కర్ర తీసుకొచ్చి కొట్టలేదు కదా, ఇద్దరు అరుచుకున్నారు, తోసుకున్నారు, నీకు కంప తగిలింది, గీసుకునింది, అంత మాత్రం అది వాడు తప్పేలా అవుతుంది. సో నేను కట్టను కేసు, మనకి ఈ నాలెడ్జ్ గట్టిగా ఉంది కదా, మనం తప్పేలా చేస్తాం. కట్టన్ నుంచి ముఖం మీద చెప్పాను, కట్టను నువ్వు వెళ్ళి రావచ్చు. ఇక వాడు అంశుభంగా వెళ్తాడా, వాడు ఒక్కడే కార్యకర్త పార్టీకి, కొట్టు ఫోన్ పై వాళ్ళకి, అన్న కేసు కంప్లైంట్ తీసుకోలేదు ఎస్ఐ. వాళ్ళు ఇంకా నాయకులు ఫోన్లో, టీడీపీ నాయకులు. నేను చెప్పాను, లేదు సార్ ఇట్లా జరిగింది, నేను కనుక్కున్నాను, మరి ఇది ఎలా కడతాం కేసు. ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు, వాళ్ళు ఎస్పీకి ఏదో ఫోన్ చేశారు. ఎస్పీ ఎవరో మెహ్రాన్ అనుకుంటా. అప్పటికే నా గురించి తెలుసు బాగా ఎస్పీకి ఈయన ఎలాంటి వ్యక్తి అని. అప్పటికే ఆడ వెల్దుర్తిలో మేము మధ్యాహ్నం భోజనం అరేంజ్ చేస్తున్నాం స్టేషన్లో. మన రేషన్ బియ్యం ఉంటాయి కదా, అదేం పెద్ద ఖర్చు కాదు. ఎంఆర్ఓ చెబితే ఒక బస్తా పంపిస్తాడు, పెద్ద ఖర్చు కాదు. అది పెట్టి ఇంకా స్వీపర్ ఎట్టా ఉంటారు ఊడ్చేవాళ్ళు, వంట చేయమని డైలీ ఒక 10 మందికి వంట చేసేవాళ్ళు. స్టేషన్కి వచ్చేవాళ్ళు పాపం తినేసిపోయేవాళ్ళు. ఇది నడుస్తూ ఉంది నేను పోయినప్పటి నుంచి. ఇది పేపర్ కూడా అప్పుడు వస్తుంటుంది కాబట్టి ఎస్పీ ఒకసారి ఫోన్ చేసి అడిగేవారు, ఏమైనా అమౌంట్ పంపించేదా నీకు. నాకు వద్దు సార్, నాకు మిగులుతుంది, దాన్ని ఖర్చు పెడతాను, మళ్ళీ నాకు దేనికి మళ్ళీ. అది చెప్పాను కదా నేను, శాలరీ నాకు అంతా ఖర్చు కాదు, శాలరీ నాకు చాలా ఎక్కువ. ఎల్ఐసీలో క్లోజ్ చేశాను, ఇంకా సేవింగ్స్ అవసరం లేదని క్లోజ్ చేసినప్పుడు నాకు ఎందుకు ఇంకా శాలరీ అంత ఖర్చు ఎందుకు అవుతుంది. మందు అలవాటు లేదు, ఇంకా ఏం చేయాలి, ఇంక డబ్బులు ఇది కానీ ఏదో ఒక సేవ కార్యక్రమం జరగని ఖర్చు పెట్టేవాళ్ళం. ఆయన అడిగేవాడు, ఒకసారి ఫోన్ చేశాడు, ఏమైనా పంపించేదా డబ్బులని. వద్దు సార్, నాకు మిగులుతుంది కాబట్టి ఖర్చు పెట్టి నాకు ఎందుకు మళ్ళీ అవన్నీ డబ్బులని. కాబట్టి ఈ ఇన్సిడెంట్లు అడిగారు, ఎస్పీ అడిగాడు, ఏం వాళ్ళు ఇలా అంటున్నారు. నేను చెప్పాను, ఇది సార్ జరిగింది, ఇంకా ఆయన తెలుసు కాబట్టి ఓకే అనేసాడు, అంతే. కేసు రిజిస్టర్ చేయాల. చూడండి 4 నెలలు అయిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ వచ్చింది, అక్కడి నుంచి శ్రీశైలంకి వేశారు. శ్రీశైలం అక్కడి నుంచి వెల్దుర్తి నుంచి. ఆత్మకూరు కదా, ఆత్మకూరు శ్రీశైలం. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎవరో ఇంకొక ఎస్ఐ వస్తే ఆయనతో కేసు నమోదు చేసుకున్నారు 5 నెలల తర్వాత ఆ ఇన్సిడెంట్. అంటే నేను అనుకుంటాను, ఆ మాత్రం కాస్త కూస్తో డ్యూటీ చేశాం కాబట్టి భగవంతుడు ఇలాంటి గొప్ప పాత్ మనకు చూపించాడని నేను పదే అనుకుంటాను. అవినీతికి, కరప్షన్కి చోటు లేకోకుండా చట్టాన్ని, ధర్మాన్ని 4 పాదాల మీద నడిపించారు మీరు. మరి అలాంటి ఉద్యోగాన్ని మానేయాలి, ఇక నాకు చాలు అని ఎందుకు అనిపించింది? సిబిఐ నుంచి వెనక్కి వచ్చినాము, అయిపోయింది. తర్వాత కొన్ని రోజులకే రెగ్యులర్ ప్రమోషన్ ఇక్కడ వచ్చింది, లా అండ్ ఆర్డర్లో. ఓకే. శ్రీశైలంలో పనిచేస్తున్నది, అప్పుడు రెగ్యులర్ ప్రమోషన్ వచ్చింది సిఐగా. అక్కడి నుంచి ఇంటెలిజెన్స్కి వేశారు. మామూలుగా వేస్తారు. కావల్లో ఇంటెలిజెన్స్కి వేశారు. కావల్లో ఒక పోస్ట్ ఉంది సిఐ పోస్ట్, అక్కడ ఒక 6 నెలలు ఉండి తర్వాత మళ్ళా నెల్లూరు ఇంటెలిజెన్స్కి వచ్చాను. కావాల నుంచి నెల్లూరుకి, హెడ్ క్వార్టర్ నెల్లూరు. ఆడ కొన్ని రోజులు ఉన్నాము. ఇంటెలిజెన్స్లో అయిపోయిన తర్వాత నేను ఏసీబీకి పెట్టుకుంటే, ఏసీబీలో కొంచెం బాగుంటుంది కదా, బాగా పని చేయొచ్చు కదా అని. అప్పుడు ఏసీబీకి వచ్చింది పోస్టింగ్, ఏసీబీకి వచ్చింది. ఏసీబీకి వచ్చిన తర్వాత ఏసీబీ నెల్లూరులో పనిచేశాను 2007-8 ఆ ప్రాంతంలో. 2 years ఎంతో.
అక్కడ అప్పటికే మనం ఈ స్పిరిచువల్ పాత్రలో గట్టిగా ఉన్నాం. పొరపాటు వదిలిపెట్టడము అలాంటి ప్రసక్తే లేదు ఇక అంతే. అబద్ధం రాసేది కూడా ఉండదు అంతే. తప్పు చేయకపోతే రాసేది ఉండదు, తప్పు చేస్తే వదిలేది ఉండదు. బోత్ యాంగిల్స్లో పై వాళ్ళు చెప్పినా సరే. ఎందుకంటే నేను భగవద్గీత నాకు నిత్య గ్రంథం అప్పుడు ఆ టైంలో. ప్రతిరోజు అదే చూసేవాడిని. అంటే ఆ సారాంశము బాగా గ్రహించేవాడిని. సో అంత గట్టిగా నేను నమ్మి ఉంటే ఉద్యోగం కూడా వద్దని వదిలేద్దాం అనుకున్నప్పుడు ఇంక పై వాళ్ళు చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకేముంది ఇల్లీగల్గా. సో అంత గట్టిగా ఉండేవాడిని. అక్కడ ఒక సంఘటన చెప్పాలి. నెల్లూరు ఏసీబీలో ఉన్నాం. అక్కడ ఉన్నప్పుడు ఈ కృష్ణపట్నం పోర్టుకి యాన్సిలరీ యూనిట్స్ కోసము ల్యాండ్ అక్విజిషన్ నడిచింది. మిగిలిన పక్క మండలాలు మొత్తం గూడూరు దగ్గర చిల్లకూరు ఆ మండలాలు అంతా. దాంట్లో ఎవడో ఒక పిటిషన్ పెట్టాడు ఏసీబీకి. చాలా దోసేసుకుంటున్నారు రెవెన్యూ వాళ్ళు, కమిషన్లు, డీకేటీ ల్యాండ్స్లో అదంతా అక్విజిషన్. ఆయన నాకు పంపించారు, నువ్వు ఎంక్వైరీ చేయండి చూడండి. ఏసీబీ డీజీ పంపించారు. ఎంక్వైరీ చేశాము. దాంట్లో గ్రౌండ్ కనిపిస్తూ ఉంది. వీళ్ళు అధికారులు ఏం చేశారంటే, రెవెన్యూ అధికారులు సిట్టింగ్ ఆర్డీఓ అప్పుడు గూడూరులో సమ్ రెడ్డి ఈ పబ్లిక్ని, ఎందుకంటే డీకేటీ ల్యాండ్ ఇప్పుడు ఎవరెవరికో ఇచ్చేస్తుంటారు, అమ్ముకుంటారు రకరకాల. అవన్నీ సముద్రం పక్కన ఆడ సౌక్ చెట్లు తప్ప వెరైటీ ఏమి ఉండవు. అది ఇప్పుడు చేతులు మారిపోంటాయి. ఎప్పుడైతే అక్విజిషన్ వచ్చిందో ఇద్దరు వస్తారు. ఒరిజినల్ అసైనీ వస్తాడు, ప్రెసిడెంట్ పోర్షన్ నుండి వస్తాడు. నాకు రావాలి డబ్బులు. అది క్యాష్ చేసుకునే వాళ్ళు ఇది ఆఫీసర్లు. నువ్వు ఎందుకు అమ్మేశావు? నీకు లేదు. కొనడానికి లేదు, నీకు లేదు, ఇద్దరికి లేదు. ఎంతో కొంత మామూలుగా ఎక్కడైనా 50% ఆఫీసర్లు, 50% వీళ్ళకి ఏదో కొద్ది ఇచ్చేవాళ్ళు. వచ్చిన కాడికి చాలా నీళ్ళు అనుకునేవాళ్ళు. అట్లా కోర్టులు నడిచింది. మాకు తెలిసినంతవరకు అప్పుడు ఆ టైంలో దగ్గర 15 crores మిస్చీఫ్ జరిగిందనేసి మాకు ఎంక్వైరీ. అదే 2008 ఆ టైంలో 2008. సో గ్రౌండ్ మాకు దొరికింది, ఎవిడెన్స్ బాగా దొరికింది. చెప్తారు కదా అని అప్పుడు మేము ఇంకా డీటెయిల్ రిపోర్ట్ పంపించాము. గ్రౌండ్ క్లియర్గా ఉంది సార్, జరిగింది. ఇది బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుకొని వీళ్ళకి రావాల్సిన డబ్బులు బ్యాంక్ కూడా ఉంచుకునేవాడు, మిగిలిన హాఫ్ అమౌంట్ ఇచ్చేసేవాడు పబ్లిక్కి. బ్యాంక్ వాళ్ళతో వీళ్ళు టైఅప్ చక్కగా. ఆర్డీఓ లెవెల్లో మేనేజర్ ఎంత, బ్యాంక్ మేనేజరు. సో కాబట్టి నడిచేది. మేము అప్పుడు ఫోన్లు వచ్చాయి. అక్కడి నుంచి ఫోన్ ఆయన డీజీపీకి ఫోన్ పోతే ఆయన అడిగాడు, నాకు ఫోన్ ఒకసారి అడిగాడు, ఏమి ఇది ఏదో ఫోన్ చేస్తున్నారు, ఏంటి విషయం అంటే, అవును సార్ ఇట్లా ఎంక్వైరీ చేస్తున్నాము, గట్టిగా ఎవిడెన్స్ దొరుకుతుంది, మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు అనేది చెప్పాం. వెరీ గుడ్, మనకు ఫస్ట్ కేసు అవుతుంది, ఇది బాగా మంచి నేమ్ ఉంటుంది, గట్టిగా చూడన్నాడు. చూస్తున్నాము. ఆయన ఆ టయానికి ఏదో ఫారిన్ ట్రిప్ వెళ్ళాడు, 1 month సెలవు పెట్టి. డీటెయిల్ రిపోర్ట్ పంపించాం ఎఫ్ఐఆర్ పర్మిషన్కి రిజిస్టర్ చేయడానికి. సిట్టింగ్ ఆర్డీఓ గూడూరు, రిటైర్డ్ తహసీల్దార్ వాడు వీఆర్ఓ, ఒక 3 మీద. అప్పుడు ఇన్ఛార్జ్ ఈయన సంతోష్ మెహర్ అన్నాం కదా, ఐపీఎస్ ఆయన ఏసీబీలో ఉన్నప్పుడు ఐజీగా. ఆయన చూసి ఓకే పర్మిషన్ ఇచ్చారు, రిజిస్టర్ చేయమన్నాడు కేసు. ఆయన చాలా గట్టి ఆయన, నార్త్ ఇండియా ఆయన. ఎంత గట్టి ఆయన అంటే మాకు తెలుసు, కానిస్టేబుల్ వాళ్ళు ఆర్డర్ లేక పని తప్పు చేసినా ఎదురుగా గుంజులు పెట్టాలంతే ఆఫీస్లోనే. అంత గట్టాడు నార్త్ ఇండియా. మెచ్చుకోవాలి, అలాంటి వాళ్ళు పోలీసులో ఉన్నారంటే కొంతమంది అంతే, కొంతమంది అందులో డౌట్ లేదు, కొంతమందే ఏళ్ళ మీద చెప్పుకోవచ్చు అంతే. అప్పుడు కేసు రిజిస్టర్ చేశాం. మామూలుగా ఏసీబీ సిబిఐలో కానీ కేసు నమోదు చేసి సర్చెస్ చేస్తారు నెక్స్ట్ ఇమీడియట్గా. సర్చెస్ ప్లాన్ చేస్తున్నాము. మధ్యలో ఒక ఆయన శ్రీనివాస్ అని తెలంగాణ క్యాడర్, నాన్ క్యాడర్ ఐపీఎస్, ఆయన అప్పుడు ఎస్పీ మధ్యలో ఉన్నాడు. ఆయన ఏదో మరి వాళ్ళకున్న టైప్స్ ఏంటి మనకు తెలియదు కానీ ముందు ఎఫ్ఐఆర్ఏ నమోదు చేయొద్దన్నాడు. పర్మిషన్ ఇచ్చారు ఆల్రెడీ, కొంచెం ఆగండి అని నేను చెప్తానేసి అన్నాడు. సరే మేము ఆగాము. ఆయన కూడా ఆఫీసర్ కదా, పై ఆఫీసర్ కదా, ఆగాము. ఆ 2-3 రోజులు ఏదో అయింది. మధ్యాహ్నం పూట ఒకసారి ఫోన్ వచ్చింది, నేను ఫోన్ చేస్తా ఉన్నా. ఆయన ఐజీ ఫోన్ చేశాడు. ఏం చేశాడు, ఎవరో ఫోన్ చేశారు, నేదుమూల జనార్దన్ వాళ్ళ అనుచరులు, అప్పుడు ఆ దందాలంతా నడిపింది వాళ్ళ అనుచరులు ఎవరో సంథింగ్. ఆయన ఇన్స్పెక్టర్ని ట్రాన్స్ఫర్ చేయండి ఇక్కడి నుంచి, ఏసీబీ ఇన్స్పెక్టర్ని. ఆయనకి ఫోన్ వచ్చింది ఎక్కడి నుంచో, ట్రాన్స్ఫర్ చేయమని నువ్వేమైనా పెట్టుకున్నావా రిపాట్రియేషన్కి అంటే, నేను పెట్టుకోలేదు సార్. మరి ఏంటి విషయం అంటే, ఈ కేసు జరుగుతుంది సార్, అది వాళ్ళు ఏమన్నా చేస్తుండొచ్చు, ఇంతకుముందు కూడా అట్లా చేశారు, మరి అది ఏమైంది, నేను రిజిస్టర్ చేయమన్నా, ఎస్పీ కొంచెం ఆపమన్నారు సార్ అని చెప్పాం. అంతే, ఆయనకి ఎంత కోపం వచ్చిందో ఫోన్ పెట్టేసి ఆ ఎస్పీని ఏమి తిట్టుంటాడులే, ఒప్పుకోడు అసలు. ఆ ఎస్పీ ఇమీడియట్గా ఫోన్ చేసి, రాజు ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు ఫ్యాక్స్ చేసేయని సార్. భోజనం చేసి ఎమ్మడే వచ్చి రెడీకి పెట్టుకున్నాం కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసాం. అక్కడితో ఆగల, సర్చెస్ ఆగు అన్నాడు మళ్ళీ ఆయన ఎస్పీ. సరే ఆగిన. అప్పటికి 2 days 3 days అయింది. ఆయన సెలవులో ఫారిన్ ట్రిప్ పోయినటువంటి డీజీ, ఏసీబీ డీజీ వచ్చేసాడు. ఆయన అనుకొని ఇంకా కొంచెం ఆయన పొలిటికల్ బాగా యాక్సెస్, వాళ్ళు ఏదో చెప్పినారు సార్, కేసు కూడా నమోదు అయిపోయింది, ఇంకేముంది, ఇంకా అరెస్ట్ కూడా చేస్తారు మమ్మల్ని ఏదో చెప్పుకున్నారు. సరే ఏదో చూస్తాలే అని చెప్పి ట్రాన్స్ఫర్ చేశారు నాకు. ఆయన ఇన్స్పెక్టర్ మాకు తెలుసు ఆయన గురించి, ఆయన ఉంటే లాభం లేదంటే ఆయన ఏదో ట్రాన్స్ఫర్ చేశాడు. పేపర్లో పెద్దగా రాశారు, ప్రెస్లో, ఏసీబీలో కూడా రాజకీయాలు ఎక్కువైపోయినాయి. ఆయన వచ్చి మీటింగ్ పెట్టాడు అక్కడ. లేదు అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్లో ట్రాన్స్ఫర్ చేశాం, ఏదో కవరప్ చేసుకున్నారు. సరే అప్పుడు నేను వెనక్కి వచ్చేసాను.
తర్వాత మళ్ళీ ఆయనే పిలిచి చెప్పాడు, నువ్వు వేరే టీంకి వాళ్ళకి అసిస్టెన్స్ కొంచెం ఇవ్వు ఆ కేసులో, ఇంపార్టెంట్ కేసు అని. సరే సరే నేను చెప్పాను. అప్పుడు నాకు ట్రాన్స్ఫర్కి ఒక మెమో పంపించినారు, ఏదో వాళ్ళు సరి చేసుకోవాలి కాబట్టి. దానికి ఏదో రిప్లై ఏదో ఇచ్చినాంలే అనేసి అన్నాడు లైట్గా. నేను రాశాను రిప్లై, మినిట్ టు మినిట్ ఎప్పుడు ఎవరు ఫోన్ చేసి ఏం చెప్పినారో, ఎవరు ఆపమన్నారు సర్చెస్, ఎవరు ఎఫ్ఐఆర్ ఆపమన్నారు అని నేను రాశాను. నేను ఎందుకు వేసుకున్న బడ్డాను, మీరు చేతగాని వాళ్ళు. కోర్స్ మీరు పెద్ద పొజిషన్లో ఉండొచ్చు, కానీ మీరు నాయకులతో డీల్ చేసే దగ్గర నాకన్నా తక్కువే, బెండ్ అయిపోతుంది. నేను బెండ్ కావడం లేదు. సో కాబట్టి నేను ఉన్న విషయం రాశాను. అది ఆ మధ్యలో డిఐజీకి ఎవరికో కడుపు మండినట్టు, ఈ ఆఫ్టర్ ఆల్ ఇన్స్పెక్టర్ మామూలు బ్లేమ్ చేస్తున్న మా తప్పు అన్నట్టుగా రాస్తున్నాను అనేసి ఆయన ఏదో హర్ట్ అయ్యి ఏదో ఒక చిన్న పనిష్మెంట్ ఇద్దామనేసి ఒక డెసిషన్ తీసుకున్నారు. సరే నేను అప్పటికి వెనక్కి వచ్చేసాను, విఆర్లో ఉన్నాను పోస్టింగ్ కోసం. వాళ్ళకి ఏదో ఒక 2 సార్లు పోయి అసిస్టెన్స్ ఇచ్చాం, వచ్చేసాం. అది రిప్లై నేను పంపించేసాను, అయిపోయింది. ఆయన కర్నూలు డిఐజీ పోస్టింగ్ ఇవ్వాలి లా అండ్ ఆర్డర్లో. ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలా, ఏదో ఆఫీసర్ నాకు గుర్తులేని డిఐజీ ఎవరప్పుడు నేను చెప్పాను డిఐజీకి ఓపెన్గా, సార్ రాయలసీమ మొత్తానికి మీకు మోస్ట్ ట్రబుల్స్ మీద ఉంటే నన్ను వేయండి, అక్కడ నేను సంతోషంగా పనిచేస్తాను. ఎందుకంటే నాకు వేరే ఏ కమిట్మెంట్స్ లేవు నాకు, ఎందుకంటే నేను నమ్ముకున్న పాత్ అది అని అన్నా కూడా పాపం ఆఫీసర్ ఏమనుకున్నాడో వేయలేకపోయాడు పోస్టింగ్ పాపం. ఎందుకంటే అప్పటికే అంత పొలిటికల్, ఇంకా వాళ్ళ కన్సెంట్ లేకుండా వేసే పరిస్థితి లేదు సిఎల్. సో అప్పటికి నాకు ఒక టెంపరీగా ఒక టాస్క్ ఇచ్చారు. ఈ స్పిరిచువల్ పాత్ నాకు ఉంది కాబట్టి, ఆ అవగాహన ఉంది కాబట్టి, నువ్వు మీటింగ్ పెట్టి మొత్తం జిల్లా అంతా అక్కడ పబ్లిక్కి, మన స్టాఫ్కి, కాలేజీలో నీకు ఎక్కడ ఇష్టం అక్కడ పెట్టి మీటింగ్లో, మన లాజిస్టిక్స్ అంతా వాళ్ళు చూస్తారు అని ఒక 2-3 నెలలు నేను మీటింగ్లు పెట్టాను. అప్పుడు పోలీస్కి, స్టూడెంట్స్కి, పబ్లిక్కి మొత్తం జిల్లా అంతా తిరిగాం. మనశ్శాంతి ఎట్లా, ధర్మం అంటే ఏంటి, గీతలో ఏం చెప్తున్నాడు భగవంతుడు, మానవ జన్మ సార్థకం అంటే ఏంటి, ఎలా నడుచుకుంటే ఆనందంగా ఉండగలుగుతారు, ఇవన్నీ చెప్పేవాళ్ళం. ఇంకా మనకి ఏదైనా టచ్ అయింది కదా అప్పటి నుంచి, ఫస్ట్ నుంచి. ఆ తర్వాత ఆయన అటాచ్మెంట్ ఇచ్చారు. ఇంకెన్ని రోజులు పెట్టుకుంటాడు పాపం, ఎందుకంటే విఆర్లో శాలరీ కూడా రాదు, పోస్టింగ్ ఇస్తేనే శాలరీ డ్రా చేయాలి. శాలరీ రాకుండా నేను ఎన్ని రోజులు ఉండేది, ఇటు తిరుక్కుంటా. సరే పాపం ఆయన అటాచ్మెంట్ అని ఇచ్చాడు, ఎమ్మిగ్నూరుకి ఇచ్చాడు. అంటే వాళ్ళు ఓకే చెప్తే కన్ఫర్మ్ చేస్తారు ఆర్డర్ని. సరే ఎమ్మిగ్నూరు పోయాను, ఆయన ఎమ్మెల్యే పెద్ద ఆయన రెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి ఎమ్మెల్యే, పెద్ద ఆయన, చాలా మంచి వ్యక్తి. సరే ఆయన కూడా మంచి వ్యక్తి. సో ఆయన చెప్పేది మేము చూస్తున్నాం, ఇది రీజనబుల్గా ఉంటే చేస్తున్నాం, కొంచెం ఇదిగా ఉంటే లేదు సార్ ఇది వీలు కాదు చేయడానికి చెప్తున్నాం. ఈయన నాకు డిఐజీ 2-3 సార్లు ఫోన్ చేశాడు, ఎమ్మెల్యేని కలిసినవా అంటే ఆయన ఉద్దేశం పోస్టింగ్ కోసం మీరు ఒక మాట చెప్పండి డిఐజీకి అని నేను చెప్తే, ఆయన ఫోన్ చేసి చెప్తే ఆయన కన్ఫర్మ్ చేద్దామని ఆయన ఉద్దేశం. నేను ఎట్లా అడిగేది, ఇదంతా పెట్టుకొని నేను, సార్ నాకు చెప్పండి ఒక మాట, నేను అడుక్కోవాల్సిన అవసరం నాకేముంది, నేను అడగల ఎమ్మిగ్నూరు ఏమని, మీ ఇష్టం వచ్చిన చోట వేసుకుని అని చెప్పేస్తాను నేను. అలాంటప్పుడు ఇంకా ఆయన అలా ఎక్స్పెక్ట్ చేశాడు, ఎమ్మెల్యేని కలుస్తున్నావు అంటే, మామూలు కలుస్తున్నాం సార్, మీటింగ్ అన్నింటిలో చూస్తున్నాం, ఆయన ఫోన్ చేస్తున్నారు అంటే, ఆయన చెప్పలేదు నీ పోస్టింగ్ రెగ్యులర్ చేయమనేసి ఆయన ఉద్దేశం. అది అట్లా జరిగింది. 72 రోజులు మాత్రమే ఆడునింది. ఆ 72 రోజుల్లో ఇది గర్వం కాదు కానీ నేను గొప్పగా చెప్పుకుంటాను నా లైఫ్ టైంలో పనిచేయడం అనేది. నాకు ముందు ఎవరు పనిచేస్తున్నారు అట్లా ఇన్స్పెక్టర్ అక్కడ, నా తర్వాత కూడా పనిచేస్తారని నేను ఊహించను. అలా పనిచేశాను. యాక్చువల్గా ఎస్ఐ చేయాల్సిన పని అదంతా నేను ఎన్ఫోర్స్ చేశాను. చెప్పాను 3 స్టేషన్లు 4 స్టేషన్లు నాకెందు ఉండేటివి, మంత్రాలయం ఒకటి, ఎమ్మిగ్నూరు రూరల్, టౌను. ఎస్ఐకి చెప్పాను నేను, ఎస్ఐ డబ్బులు తీసుకున్నాడు అనే మాట నాకు చెవుగాని వస్తే నెక్స్ట్ అవర్లోనే రిపోర్ట్ మీ మీద వెళ్తుంది డిఐజీకి, గుర్తుపెట్టుకోవాలి. మీకు ఖర్చుకి లేకపోతే నాకు మిగులుతుంది, నేను ఇస్తాను. స్టేషన్ పేపర్లు ఆ ఖర్చులు ఖర్చు నేను ఇస్తాను, మీకు 2000-3000 ఇస్తాను నెలకు, తీసుకోవాలి. నాకు అవసరం లేదా డబ్బులు, కాబట్టి జాగ్రత్త చెప్పేస్తాను ముందు. టౌన్ వేసి ఒకడున్నాడు, ర్యాంక్ ప్రమోట్ ఎవరు, ఏదో విషయంలో సరిగా లేదు, నేను రిపోర్ట్ రాశాను. ఇతను ఎస్ఐగా అసలు అన్ఫిట్, అంతే ఆ పోస్టులో కూర్చోడానికి అన్ఫిట్ అని. ఆ 72 రోజులు ఇంకా చేసినట్టు ఏమంటే, మాంసం బాగా తింటారు ఎమ్మిగ్నూరులో, మీకు ఐడియా ఉందో లేదో, బాగా తింటారు. కడ్డీలన్నీ కాల్చి తింటారు, మసాలా అంటించి నిప్పుల మీద కాల్చి దండిగా ఉంటాయి బజార్లో, షాపులు అవే ఉంటాయి, మొత్తం ఏలాడి తీసి కట్ చేసి నీకు అప్పటికప్పుడే కట్ చేసి కాల్చి మసాలా తీసేసాడు, బాగా తింటారు. అది నెత్తురు కారుతాను, చూసేదానికి చాలా ఇదిగా ఉంటుంది. వాళ్ళందరూ చెప్పాను, మీరు చేసుకోండి వ్యాపారం, నేను మీ వ్యాపారం మానమని అనడంలే, అది చూడడానికి చాలా ఇదిగా ఉంటుంది, ఏలాడదీసి నెత్తురు కారుతూ ఉండేది సమాజంలో, అది మంచిది. మీరు కరెక్ట్గా వేసుకోవాలి, అందరికీ తెలుసు కదా, షాప్ ఏడున్నది వస్తాడు ఇంట్లో, లెక్క చేయలేవాలి, మా వ్యాపారం తగ్గిపోదు. సెకండ్ టైం 50 మందిని కోర్టుకు పంపించాం, మొత్తం అందరికి ఫైన్, ఒక్కొక్కరికి 200-300, అందరికి 50 మంది మొత్తం. ఇంకా మందు తాగుతారు కదా, మామూలు కొనుక్కొని తాగుతారు కదా, కాలేజీ గ్రౌండ్లు, రోడ్డు పక్కన, బస్ షెల్టర్, ఇవన్నీ స్థలాలు కదా, ఇంట్లో పోయి తాగలేరు కదా. నేను చెప్పాను, మందు పబ్లిక్గా యాడ తాగినా సరే పబ్లిక్ ప్లేస్లో నేను ఒప్పుకోను. నువ్వు తాగితే వైన్ షాప్లో తాక్కో, బార్లో, లేదా నీ ఇంట్లో పోయి తాక్కో, నీ పొలం ఆడైనా పోయి దూరం పోయి తాక్కో,
బజార్లో కానీ కాలేజీలో కానీ అవన్నీ లేదు. సినిమా టికెట్ రిలీజ్ అయిన సినిమాకి ఒకే టికెట్ ఉండాలా, పాత సినిమాకి ఒకే టికెట్ ఉండాలా, కొత్త సినిమా అని చెప్పి నువ్వు 2 డబుల్ త్రిబుల్ పెట్టుకోవడానికి లేదు. అవన్నీ కూడా ఎన్ఫోర్స్ చేశాను పక్కా. అంతే, మళ్ళీ ఇంకెక్కడ మళ్ళీ కాంప్రమైజ్ అనేది ఉండకూడదు అంతే. సినిమా టికెట్ ధరలతో ఇప్పుడు పెద్ద గొడవ కదా. అది ఇప్పుడు, అప్పుడు లేదు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్తో శాంక్షన్ తెచ్చుకుంటున్నారు. అప్పుడు లేదు. అప్పుడు ఒకే టికెట్, కాకపోతే అప్పుడు కొత్త సినిమా పెంచుకునే వాళ్ళు వీళ్ళే. అవన్నీ ఎన్ఫోర్స్. ఎందుకంటే నార్మల్ పబ్లిక్కి అదే కదా కావాల్సింది. మామూలు పబ్లిక్కి అందుబాటులో ఉండాలి. మామూలు ఏంది ఇది 20 రూపాయల టికెట్ 100 రూపాయలు పెట్టేసినారు అంటే వరకు బాధ కదా. సో అవన్నీ కూడా ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు. లాస్ట్లో ఒక విషయం ఏమంటే డిఎస్పీ వచ్చి ఆదోని, తెలంగాణ ఎవరు ఒక ఆయన ఉన్నాడు డిఎస్పీ. ఆయన ఏదో నేను ఏసీ పెట్టుకోవాలి వెహికల్కి, ఒక స్టేషన్ కింద తీయమని చెప్పనేసి మా రైటర్కి అది చెప్పినారు. ఏమి మీరు వాళ్ళు ఇంత తీయండి అనేసి. ఆయన నాకు చెప్పాడు, నువ్వు ఈసారి అడిగితే సీఏకి చెప్పినానని చెప్పే అంతే, చెప్పినాను సార్ మళ్ళీ గుర్తు చేశానని చెప్పే అంతే, నువ్వేం చెప్పొద్దు. ఆయన ఏదో 1-2 సార్లు ప్రెజర్ తెచ్చినట్టున్నారు వాళ్ళ స్టాఫ్ దగ్గర నుంచి. ఇంకా రాలేదు. నేను రిపోర్ట్ పెట్టినా, ఐజీకి ఎవరికో పెట్టాను. డిఎస్పీ ఇట్లా నడుచుకుంటున్నాడు తీరు. అంతకుముందు ఇంకొక సిచ్యువేషన్ నేను ఇలా రిపోర్ట్ పెట్టి మీకు ఇబ్బంది వస్తుంది అనుకోలేదా? రానిలే, ఏముంది మారుస్తారు అంతే కదా, అంతకుమించి నువ్వేం పెరిగిపోతావు. నా ఉద్యోగం డిఎస్పీ నువ్వేం నా ఉద్యోగం పెరిగిస్తుంది. ఇప్పుడు నేను ఎలా పనిచేస్తున్నావు డిపార్ట్మెంట్ అందరికి తెలుసు. నీ మాట ఎవరు నమ్ముతారు? నువ్వు డిఎస్పీ అయినా కూడా నీ మాట ఎవరు నమ్ముతారు? అట్లనే ఆయన నన్ను బెదిరించుకోవాల్సి ఒక మెమో ఇచ్చాడు. ఏ విషయం అంటే ఒక ఏదో సూసైడ్ చేసుకుని చనిపోయినారు, నువ్వు సీన్కి పోలేదు అన్నారు. యాక్చువల్ నేను పోయినాను, ఏదో రాయాలా ఈయన సరిగా పనిచేయలేసి ఏదో రాస్తే దానికి నేను రిప్లై చాలా క్రిటికల్గా ఇచ్చాను. ఆ తర్వాత ఇది రిపోర్ట్ పెట్టాను. అది ఎంక్వైరీకి స్టార్ట్ అయింది. అప్పటికే నా టైం అయిపోయింది. ఇక నేనేమనుకున్నానంటే అప్పటికి ఏసీబీ మెమో ఇచ్చిన నేను రిప్లై పంపించాను కదా, నేను అప్పుడు డెసిషన్ తీసుకున్నాను. ఇది క్లోజ్ చేయకుండా మ్యాటరు నాదే తప్పని ఏదైనా పనిష్మెంట్ ఇస్తే ఇంక ఈ రోజుతో వదిలేద్దాం ఉద్యోగం, సాల్ ఇంక ఎంతకాలం పనిచేస్తాం ఈ రకంగా అనేసి అనుకున్నా. మా ఫ్రెండ్ వచ్చున్నాడు అప్పుడు నా దగ్గరికి, ఎమ్మిగినూరుకి వచ్చాడు, మామూలుగా విజిట్కి వచ్చాడు. ఆ రోజు మామూలు వ్యవహారాలు నడుస్తున్నాయి. కానిస్టేబుల్ తీసుకొని వచ్చాడు, సార్ మీకు ఏదో తపాలు వచ్చింది, ఆ ఏసీబీకి సంబంధించే, మీకు ఇంక్రిమెంట్ కట్ చేస్తున్నాం పనిష్మెంట్ కింద 1 year ఇంక్రిమెంట్ కట్ చేస్తాం. అక్కడ ఏసీబీలో నేను సరిగా పని చేయలేదనేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు కదా, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ అనేది సిల్లీ రీజన్స్ పెట్టారు. ఆ కేసులో సరి చేయలేదు కదా ఊరికినే. అది ఆయన చెప్పాడు డీజీ, అదేదో మేము పెట్టాను ఏదో రిప్లై రాయి అది క్లోజ్ చేసేస్తామన్నాడు. క్లోజ్ చేసేస్తామని చెప్పిన ఆయన నాకు మళ్ళీ పనిష్మెంట్ పంపించాడు. దాన్ని మళ్ళీ నేను విన్న సోర్స్ ఏమంటే మధ్యలో ఒక డిఏజీ ఏదో శ్రీనివాస్ రెడ్డి ఒక డిఏజీ ఉంటే ఆయన ఇన్స్పెక్టర్ ఏంది మనం తప్పుబట్టుగా రాస్తున్నాడు అనేసి ఆయన ఏదో పనిష్మెంట్ రికమెండ్ చేసి ఇచ్చారు. నేను ముందే డిసైడ్ చేసుకున్నట్టు ఈ రకంగా ఎందుకు అంత ఇదిగా మనం ఎందుకు ఉండాలి ఇక్కడ. ఇప్పుడు కింద వాళ్ళని మనం కంట్రోల్ చేస్తున్నాం అందరినీ ఎస్ఐలతో పాటు, పై వాళ్ళు కనీసం ఇతను కరెక్ట్గా పనిచేస్తుండే మనం ఎందుకు ఆయనకి ఇబ్బంది పెట్టడం అనేది కూడా అనుకోకుండా ఇలాంటి పనిష్మెంట్లు ఇవ్వడం ఏంటిది అసలు. వదిలేద్దాం, ఇది పనిష్మెంట్ వస్తే వదిలేద్దాం నిర్ణయించుకున్నాం. ఆ పనిష్మెంట్ తపాల్లో తీసుకొని వచ్చాడు. ఆ రోజు మా ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన రైటింగ్ బాగుంటుంది, నువ్వే రాయబా వదిలేస్తాం రాజీనామా చేస్తున్నాం, ఒక 5 lines నీట్గా రాసి ఫ్యాక్స్ చేసేసాం అంతే. ఎందుకంటే నేను క్లారిటీగా ఉన్నాను, నాకేమి ఆవేశంతోనో దుఃఖంతోనో భయంతోనో వదిలిపెట్టాలనేది 10 years నుంచి అనుకుంటున్నా. సో ఆ టయానికి వదిలిపెట్టడానికి ఇది ఒక కారణం, ఇది ఇంపార్టెంట్ కాదు. మెయిన్ రీజన్ ఏమంటే అది ముఖ్యంగా చెప్పాలా, భగవద్గీతలో ఒక కొటేషన్ ఉంది, స్వధర్మం గురించి భగవంతుడు చెప్తాడు. దీని గురించి పెద్దలు చాలా రకాలుగా వ్యాఖ్యానం చేస్తారు. అది తప్పని అనను, కానీ అక్కడ భగవంతుడు చెప్పిన కాంటెక్స్ట్ ఏమంటే నీ కుటుంబంలో ఏదన్నా జీవనాధారం కోసం ఒక వృత్తిగాను ఉంటే అది నీకు స్వధర్మం అవుతుంది. అది నువ్వు గొప్పగా చేస్తావా చేయలేవా అదంతా ఇమ్మెటీరియల్. అలా చెప్పిన దాంట్లో వ్యవసాయం మాది వృత్తి కదా మా ఫోర్ ఫాదర్స్ నుంచి. మరి అలాంటప్పుడు భగవంతుడు ఆ స్వధర్మాన్ని గట్టిగా చేయమంటున్నాడు. నువ్వు చదువుకున్నావా లేదా, నువ్వు కెపాసిటీ ఉందా, అది కాదు, అది నాకు గట్టిగా హృదయంలో నిలబడింది. కాబట్టి నేను వ్యవసాయం చేయాలి కదా, నాకు భగవంతుడు కావాలనుకున్నప్పుడు ఆయన మాటను పాటించకపోతే ఇంక ఎవరి మాట పాటించాలి నేను. పైపెచ్చి ఇంత అనీజినెస్లో ఎందుకు పని చేయాలా, ఇంత అనీజినెస్లో అవసరమేముంది. కాబట్టి ఇంకా ఆ రోజు అటు అనుకున్నాం. కాబట్టి సో పైకి లోకానికి చెప్పింది ఇట్లా సరిగా లేదు వాతావరణం, అది నాకు తెలుసు కదా, ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, అది చెప్పాము. కాబట్టి లోకానికి ఒక మాట చెప్పాలి కాబట్టి పాదయాత్ర దాకా అక్కడి నుంచి నెల్లూరు, మా ఫ్యామిలీ అప్పుడు నెల్లూరులోనే ఉంది, అక్కడ ఎమ్మిగినూరు నుంచి నెల్లూరుకి ఒక 12 రోజులు ఎంతో పాదయాత్ర పెడుతూ ఎమ్మిగినూరు నెల్లూరు పాదయాత్ర ఉద్యోగం రాజీనామా చేసి అవును చేసి నెక్స్ట్ డేనే ఫ్యాక్స్ ఇచ్చేసామా. ఆ నెక్స్ట్ డే చెన్నకేశవుడు ఎమ్మెల్యే కదా ఆయన వచ్చారు. ఇంకా చాలామంది ఏంటి సార్ ఇది ఎందుకు అంత, లేదులేండి అది నాకు వేరే నా పాలసీ నాకు ఉందిలే అని చెప్పాం, వచ్చేసాం. సరే ఏదో మీడియాతో మాట్లాడుకుంటూ వచ్చాం, అయిపోయింది. మెయిన్ ఏమంటే అక్కడ రీజను
వ్యవసాయము మాకు స్వధర్మం, గీతలో చెప్పినట్టు అది మా వృత్తి, మా కుటుంబంలో. మరి నేను ఆ అల్టిమేట్ స్థానం పొందాలంటే మీరు మోక్షం అని అనండి, శాస్త్రంలో చెప్పేది అదేలే, కైవల్యం, మోక్షం, పరమశాంతి రకరకాలు చెప్తాం. మరి అది పొందాలంటే మరి భగవంతుడు లేకపోతే మన ఋషులు చెప్పిన మాటను ఆచరించాలి కదా. ఇక్కడ ఈ విషయంలో స్వధర్మం అనే విషయంలో వ్యవసాయం నేను చేయాలి. నేను తెలివైనని కావచ్చు, గొప్పగా పని చేయొచ్చు, అదంతా తర్వాత విషయం. వ్యవసాయం గొప్పగా గౌరవం లేదు, ఆదాయం రాదని కూడా తెలుసు, అయినా కూడా చేయాలంటాడు. మరి అంత గట్టిగా భగవంతుడు చెప్తున్నప్పుడు మరి అది పాటించాలి కదా నేను. అందుకోసమే వదిలేసాం. అది యాక్చువల్గా రీజన్. మీరు ఎక్కడ మ్యారేజ్ చేసుకున్నారు? మ్యారేజ్ ఇక్కడ పుత్తూరు దగ్గర ఎస్బీఆర్ పురం అని ఉంది. మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్. బంధువులు కాదు, పరాయి వాళ్ళు. వాళ్ళు మీకు ఎస్ఐ ఉద్యోగం వచ్చినాకనే పెళ్లి అమ్మాయిని ఇచ్చింటారు కదా? అవును. అల్లుడు ఎస్ఐ, ఆమెకు కూడా అబ్బో మా భర్త ఎస్ఐ, తర్వాత సిఐ, డిఎస్పీ, ఇలా ఊహించుకుంటుంది, చాలా గొప్పగా ఉంటుంది లైఫ్ అని ఊహించుకుంటుంది కదా. మరి ఆమె నిర్ణయం లేకోకుండా పోతే మీ ఫ్రెండ్ ఏదో వచ్చాడు కదా, మీ ఫ్రెండ్ యొక్క డ్రాఫ్టింగ్ బాగుంటా ఉంటుంది, ముచ్చటగా ఉంటుందని ఆయనతో మాట్లాడుకొని ఆయనతో రాజీనామా లేక రాయించి ఫ్యాక్స్ చేయడం ఏంటి? ఫస్ట్ మీ సహధర్మచారిని ఎవరైతే ఉన్నారో ఆవిడతో వెళ్ళి మాట్లాడాలి, ఆ సాధ్వీమణితో మాట్లాడాలి. మీరు మహాసాధ్వి ఆవిడ. అసలుకి మీరు కాషాయం ధరిస్తే మీతో పాటు నారచీర కట్టుకొని పయనం అయిపోయారు. ఆవిడతో మాట్లాడాలి కదా, ఏంటి ఇలా అనుకుంటున్నాను, మరి నీకు ఓకేనా కాదని మాట్లాడాలి కదా. అప్పటికి 2010 కదా నేను వదిలింది. పెళ్ళి అయింది 93లో. 17 సంవత్సరాలు అయింది. కాబట్టి నా గురించి ఆమె బాగా అర్థం చేసుకొని ఉంటుంది. ఆవిడ గురించి కూడా నాకు బాగా అర్థమైంది. మంచోడనా, తెలివి పిచ్చోడనా, ఏ విధంగా అర్థం చేసుకుందామా? మీరే అడగండి కావాలంటే తర్వాత. ఎందుకంటే అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి కుటుంబంలో. ఆమె ఎప్పుడు పెద్దగా నాకు అడ్డు చెప్పేది కాదు. పైపెచ్చు నేను ఎప్పుడు కూడా ఆమెని ఒక మాట కూడా కఠినంగా మాట్లాడేవాడిని కాదు, అవసరం లేదు కూడా అది. ఇక రెండోది, నేను భార్యని పిల్లల్ని పోషించాలా, ఆ ధర్మం నేను ఎప్పుడు మర్చిపోను. ఇంత ఆలోచన చేసి అది ఎలా మర్చిపోతాను? ఎంతమంది పిల్లలు మీకు? ఒక బాబు ఉండేవాడు. అప్పుడు, ఇప్పుడు లేడు కాబట్టి ఉండేవాడు. ఎందుకు, ఏమైంది బాబు? అతను హెల్త్ ఇష్యూలో 2015లో ఇక్కడ విద్యానికేతన్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. పిల్లలతో పాటు రూమ్ తీసుకొని ఉన్నాడు తిరుపతిలో. 4 years అయిపోయింది, ప్రాక్టికల్స్ అయిపోయినాయి. ఇంక ఎప్పుడో రేపు వస్తానని కూడా చెప్పాడు. రేపు అయిపోయింది, ఇంటికి వస్తానమ్మా అని వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నాడు. ఆ ముందు రోజే మార్నింగ్ ఏదో 5 గంటలకు ఫోన్ చేశాడు వాళ్ళ రూమ్మేట్. ఇట్లా హరి ఏదో చాలా కొలాప్స్ అయినాడు, పెయిన్. సరే మీరు అంబులెన్స్ ఫోన్ చేయమ్మా, చూడండి మేము బయలుదేరి వస్తున్నాం అని చెప్పాం. అంబులెన్స్ వచ్చే లోపలే ప్రాణం పోయిందని తర్వాత చెప్పారు వాళ్ళు. మరి ఏదైనా నేను అనుకుంటున్నా, ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉంటే అంత సడన్గా ఇదవుతుంది. మరి అది మనకి ఎప్పుడు అంతకుముందు ఆ సిమ్టమ్స్ లేవు, అది అట్లా జరిగింది. తర్వాత మీరు ఎంక్వైరీ చేయలేదా, ఎందుకు అయింది, ఏం కథ అనేసి? నేను పెద్దగా ఎంక్వైరీ చేయలే, ఎందుకంటే జరగలేదా? పోస్ట్ మార్టం చేయించాల, అవసరం లేదని చెప్పాను, నేనే చెప్పేశాను. ఎందుకంటే వాళ్ళు బ్రాడ్ డెడ్ అని చెప్పారు వాళ్ళు. డాక్టర్స్ రిపోర్ట్ లో బ్రాడ్ డెడ్ అన్నారు. వాళ్ళు రూమ్మేట్స్ ఉన్నారు, ఇంకెవరు లేదు. నాకు అనుమానం లవలేసమంతా కూడా లేదు, ఏదైనా జరుగుంది ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏమంటే ఈ అబ్బాయి పొద్దున్న ఏదో నీళ్ళు తప్పికేదో లేచినట్టుగా, అంటే అప్పటికే పెయిన్ ఏదో స్టార్ట్ అయినట్టుంది, లేచినట్టుగా ఉన్నాడు. నీళ్ళు దాదాని ఏదో కిచెన్లోకి పోయి నీళ్ళు వాళ్ళకి సౌండ్ వినిపించిందట. అంటే గ్లాస్ పట్టుకోవడానికి వీలుగా పడిందేమో. లేచి పోయి చూసి లోపల గోడ కానుకొని ఇట్లా తల వాల్చేస్తున్నాడు, గోడ కానుకొని. వాళ్ళు చెప్పింది అది. మరి ఇంకా అలా ఉన్నప్పుడు ఇంక మనకి ఇంక వేరే సిమ్టమ్స్ ఏమి కనబడలాడు, వేరే ఏదైనా ఉంటుంది అనడానికి. సో ఇంకా అలాంటప్పుడు అవసరం ఉందనేసి పోస్ట్ మార్టం చేయించాల. కొడుకు ఉండగానే మీరు విధులకు దూరం అయిపోయారు. 15లో కదా ఆయన కాలం. 10లో భార్యతో మాట్లాడలేదు, కొడుకుతో మాట్లాడలేదు. ఎవరితో మాట్లాడలేదు. మరి కొడుకుతో మాట్లాడాలి కదా. తన కొడుకు వయసు ఎంత అప్పుడు ఇంటర్మీడియట్ కొడుకు. ఇంటర్మీడియట్ అంటే ఏజ్ ఎంత, 16 ఎంతో ఉంటుంది. 16 ఏళ్ళ కొడుకు ఏం నిర్ణయం చేస్తాడు, ఆయనకి ఏం తెలుసు అనే శ్లోకం గురించి కానీ ధర్మం గొప్పగా ఫీల్ అవుతాడు కదా. మా నాయన కరెక్టే, అది ఓకే, కరెక్టే, ఫీల్ కావచ్చు. వాళ్ళు అలా ఫీల్ అవడం కోసం మనం కంటిన్యూ కావాల్సిన అవసరం లేదు కదా. మీ రాజీనామాని ఉన్నతాధికారులు ఆమోదించారా? చేయలే, ఫస్ట్లో చేయలే, తర్వాత తప్పదు కాబట్టి చేశారు. అప్పుడు పాదయాత్ర అప్పుడు ఇట్లా నంద్యాల మీద వచ్చాం. నంద్యాల వచ్చి మైదుకూరు నుంచి అట్టపోయినాం నెల్లూరుకి. అప్పుడు ఆ నంద్యాలలో మా బ్యాచ్మేట్ వీరరాఘవరెడ్డి ఉన్నాడు, ఇప్పుడు డిఎస్పీ ఇక్కడ. అతను అతను తీసుకొచ్చారు మేము. వాళ్ళు అడిగారు, చాలామంది అడిగారు మధ్యలో మాట్లాడి, ఎందుకు మీరు ఏదో అలిగేషన్ చెప్పారు ఏదంటే ఏసీబీకి సంబంధించి, దాని గురించి మీరు ఏదో లెటర్ పెట్టుకుంటే వాళ్ళు డ్రాప్ చేస్తారంట అని కూడా చెప్పుకొని వచ్చారు. ఆ చిన్న పనిష్మెంట్ నేను లెటర్ పెట్టుకోండి, యాక్చువల్గా అది ఇవ్వడం కరెక్ట్ కాదు, పోలీస్ అసోసియేషన్ కూడా చెప్పినారు, మీరు బేసిక్గా డ్రాప్ చేసుకోండి, అది కరెక్ట్ కాదండి, నేను కంటిన్యూ అవుతాను. మీరు తప్పు చేసి మళ్ళీ నేనేదో మిమ్మల్ని అడుక్కోవడం ఏంటి దశలో,
సరే అది అట్లా నడిచిపోయింది అది. అప్పుడు రోసే సీఎం ఆయన దృష్టికి కూడా వెళ్ళింది అది. ఎందుకంటే న్యూస్ మీడియాలో వస్తుంటారు కదా ఎక్కువగా. సీఎం లెవెల్ అవన్నీ ఎందుకు ఆలోచన చేస్తారులే కానీ అట్లా నడిచిపోయింది. ఆడ నెల్లూరుకి పోయిన తర్వాత పాదయాత్రలో ఇప్పుడు ఉండాయన చంద్రమోహన్ రెడ్డి మినిస్టర్ టీడీపీలో లీడర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఆయన చాలా ఆయన ఇంట్రెస్ట్తో రెడ్ కార్పెట్ వేసాడు. అసలు ఆహ్వానం ఇలాంటి వాళ్ళు ఉండాలి అసలు మనుషులంటే. అసలు పాదయాత్ర ఎందుకు చేశారు మీరు? ఓకే, ఉద్యోగం కూడా అంతకుముందు రాజీనామా ఏసీలో చేశారు. పనిచేసాను తెలుసు కాబట్టి. ఆ. పాదయాత్ర ఎందుకు చేశానంటే ఎందుకు రాజీనామా చేశాడు అనేది కొంచెం తెలియాలి పబ్లిక్కి అనే దానికోసం ఒకటి. అప్పుడు పాదయాత్ర చేసేది కొంచెం నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండేది. ఈ పాదయాత్రే కాదు, దేశమంతా చల్ల తిరిగా నేను నడిచి. డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు సెలవు పెట్టినప్పుడు మధ్యలో నార్త్ ఇండియా కానీ చాలా టూర్లో నడిచి తిరిగాం. ఎందుకంటే ఈ భక్తి శాస్త్రాలు ఇవన్నీ చదువుతున్నాం కదా, పుణ్యక్షేత్రాలు దర్శనము నడిచి దర్శనం చేసుకోవడం అనేది గొప్పగా ఉంటుంది అనేది ఒక తపస్సు అనేసి అట్లా కొంచెం దానికి ప్రాధాన్యత ఇచ్చేవాడిని. సో కాబట్టి ఇది కూడా ఓకే, ఒక పాదయాత్ర ద్వారా మన మెసేజ్ అందిద్దాం అనేసి పెట్టుకున్నాం. అంతేగాని ఎవరినూ బ్లేమ్ చేయాలనే ఉద్దేశం కాదు. ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎలా ఉంటుందో మనకు అప్పటికే అర్థమైంది 19 సంవత్సరాల్లో, కొత్తగా తెలుసుకునేది ఏం లేదు. ఓవరాల్ గా ఆమోదించారా ఉన్నతాధికారులు? ఇంకా మనం వాళ్ళు చెప్పారు ఎందుకు నువ్వు వెనక్కి తీసుకో, తర్వాత విఆర్ఎస్ పెట్టుకుంటే పెన్షన్ వస్తుంది. నాకు తెలుసు రాజీనామా చేస్తే పెన్షన్ రాదని నాకు తెలుసు. అయినా కూడా నేను పెన్షన్ ద్వారా బతుకుదామనేసి నేను అనుకోలేదు కదా. నాకు మా నాన్న ద్వారా వచ్చిన 2.5 ఎకరా పొలం ఉంది, దాన్ని వ్యవసాయం చేసుకోగలుగుతాను. నేను తినేది నేను మా వాళ్ళకి పెట్టగలుగుతాను చాలు, అంతకుమించి నాకు వేరే కోరికలు కూడా లేవు. అలాంటప్పుడు ఇంకేం అవసరమేముంది, జీతంలో కూడా ఖర్చు పెట్టేస్తున్నాం. సో అలాంటప్పుడు ఏడున్నా ఒకటే, ఆడ పని చేసుకున్నా ఒకటే. నాకు వేరే కోరికలు ఉంటే ఏదో పెద్ద ఇల్లు కట్టాలా, అది చేయాలా, ఇవి చేయాలంటే అప్పుడు ఎక్కడ సంపాదించుకునే చోట్ల ఉండాలా. అవి లేనప్పుడు ఉద్యోగంలో ఉన్నా ఒకటే, ఆడున్నా ఒకటే. పైపించి ఇంత అన్ఈజీనెస్లో పనిచేయాల్సిన అవసరం ఏముంది? పోస్టింగ్ కూడా రెగ్యులర్ చేయడానికి కూడా పాపం వాళ్ళకి ఇబ్బందిగా ఉన్నప్పుడు, మరి పై వాళ్ళు డిఎస్పీ ఈ రకంగా ఉన్నప్పుడు, తప్పు వాళ్ళని తెలిసి కూడా మన మీద బ్లేమ్ చేసి పనిష్మెంట్ ఇచ్చే నేపథ్యం ఉన్నప్పుడు, అలాంటి చోట నువ్వు ఏ రకంగా సర్వీస్ అందించగలుగుతావు? 72 రోజులైనా రెగ్యులర్ చేయలేకపోతున్నారు పాపం వాళ్ళు, పోస్టింగ్ ఇవ్వలేని పరిస్థితి వాళ్ళు ఉన్నారు. ఇంక నువ్వు ఏంది చేసేది పబ్లిక్కి? నీకు పోస్టింగ్ ఇచ్చే ఫ్రీ హ్యాండే లేదు. అలాంటప్పుడు నువ్వు పోస్టింగ్లో ఉండడానికి వీలు కానప్పుడు నువ్వు ఏం సర్వీస్ చేస్తావు? బందోబస్తులు చేసుకుంటూ ఉండాలంతే, బయట ఉండి ఈఆర్లోనే ఆడనివ్వండి. సో అలా సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇంకా నువ్వు ఏం సర్వీస్ చేయగలుగుతావు? దానికని ఇది బెటర్ కాదు. మనం ఇష్టం వచ్చిన చోటికి పోవచ్చు, ఇష్టం వచ్చిన వాళ్ళతో మాట్లాడచ్చు, మనం ఏ మెసేజ్ అంటే ఆ మెసేజ్ అందించవచ్చు. మరి ఇక్కడ బాగా అనుకూలం ఉన్నప్పుడు సర్వీస్ చేయడానికి అక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ ఆలోచన చేసుకుని ఎప్పుడైనా వదిలిపెట్టాలని. ఏముంది, కనుక పెన్షన్ వస్తే మీ జీవనాధారానికి కొద్దిగా ఆధారంగా ఉండేది కదా. కరెక్టే. ఇప్పుడు దానికి ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఏసీబీలో ఉన్నప్పుడు ఒక సన్నివేశం చెప్తాను. నెల్లూరులో పనిచేస్తున్నాం అప్పుడు సీఎం రాజశేఖర రెడ్డి, అప్పుడు ఏసీబీ డీజీపీ ఆయన ఒక ఆయన ఏసీబీలో ఉన్నప్పుడు ఫారిన్ ట్రిప్ పోయాడని చెప్పాను. అరవింద్ రావు ఫారిన్ ట్రిప్ పోయాడని చెప్పానే, ఆయన అరవింద్ రావు వాళ్ళ బావ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఐపీఎస్ఏ, ఆయన ఏసీబీలో డీజీకి ఉన్నాడు, వాళ్ళ బావ. తర్వాత ఈయన వచ్చాడు. అప్పుడు ఏమైందంటే ఇక్కడంతా మీరు చెక్ పోస్ట్లో రైడ్స్ చేయండి అనేసి ఒకేసారి స్టేట్ మొత్తం రైడ్స్ చేయండి అనేసి చెప్పారు. మీటింగ్లో మాకు చెప్పింది అంటే రివ్యూలో సీఎం ఆలోచన ఇది, ఇన్కమ్ మనకు తక్కువ వస్తున్నది, బోర్డర్ చెక్ పోస్టుల్లో సరిగ్గా పనిచేయడం లేదు, వీళ్ళు గట్టిగా చూడండి అనేసి ఏదో డీజీపీకి చెప్పారు. ఆయన అందరికి చెప్పారు, అందరూ ఒకే రోజు రైడ్ చేయండి మొత్తం స్టేట్ మొత్తం బోర్డర్స్. మాకు తడ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంది, నెల్లూరు ఏసీబీ కింద వస్తుంది. అంతకుముందు నుంచే మేము వాచ్లో పెట్టుకొని ఉన్నాం ఆడ, ఎందుకంటే చాలా 3-4 డిపార్ట్మెంట్ ఆడ చెక్ పోస్టులు ఉంటాయి. వాళ్ళు సిస్టమేటిక్గా కరప్షన్ నడిపిస్తా ఉన్నారు. సిస్టమేటిక్గా ఎక్కడో ఉంటాడు ఏజెంట్, ఎక్కడో పద్ధతిగా 2-3 చెప్తాను చూడండి సంఘటనలో. నేను గర్వంగా చెప్పుకుంటున్నా. ఒక్క ఏసీబీ ఇన్స్పెక్టర్ గట్టిగా ఉంటే కలెక్టర్ కూడా ఎంత వరి అయ్యేవాడు మీకు చెప్తాను కదా. సిచ్యువేషన్ కలెక్టర్స్ సైతం జరిగింది అక్కడ ఆ సందర్భం. వాళ్ళు చెప్పుకొని వచ్చారు వేరే వాళ్ళు. అట్లా ఉంటే వాచ్ చేస్తుంటే వాళ్ళు ఏజెంట్ ఎక్కడో పెడతారు, డబ్బులు ఎక్కడో ఇచ్చేస్తారు, వాడు ఆడనో ఇంకో దగ్గర డెన్ ఆడ పెట్టేస్తాడు, ఏడేమో అంతా నైస్గా నడుస్తూ ఉంటుంది, చెక్ పోస్ట్లో ఏముండదు, వ్యవహారం నడుస్తూ ఉంటుంది. సో మేము ఎప్పుడో వాచ్ పెట్టున్నాం, కొంచెం సోర్స్ పెట్టుకున్నాం. ఆ టైంలో వీళ్ళు చెక్ రైడ్ చేయమని చెప్పారు. ఓకే అనేసి ప్లాన్ చేసుకుని నేనే టీం ఇన్ఛార్జి. ఏసీబీలో నెల్లూరు ఏసీబీలో ఉన్నంతకాలం 2 ఏళ్ళు మెయిన్ వర్క్ అంతా నాకే అప్పచెప్పారు. ఎందుకంటే కరెక్ట్గా ఉంటాడు మనిషి, మనం ఎవరు ఎత్తుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళకి అందరికీ తెలుసు కాబట్టి నాకే అప్పచెప్పేవాళ్ళు. సరే రైడ్ చేసాము. అక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్ నేనే రెడ్ హ్యాండ్కి పట్టుకున్నాను. డబ్బులు తీసుకుని జోబులో ఒక 20,000 ఎంత పెట్టుకుంటే నేను రెడ్ హ్యాండ్కి పట్టుకున్నాను. మిగిలిన అందరూ అంత లెక్క చెక్ చేశారు. మీడియాస్ కింద గవర్నమెంట్ సర్వెంట్స్ని తీసుకుపోతాం, ఎందుకంటే వాళ్ళ ఎవిడెన్స్ కొంచెం గట్టిగా ఉంటుంది రేపు కోర్టులో అని.
సరే ఇంకా అంతా అయిపోయింది. రైడ్ చేసాం. వాళ్ళ బయట రూముల్లో కూడా 2 దిక్కులు డబ్బులు దొరికాయి. ఆ అడ్రస్ ముందు తెలుసు. వీళ్ళు ఎక్స్‌పై ఆర్డర్ పెట్టుండేది. ఒకడిని నేను కానిస్టేబుల్ ఒకడిని నేను పట్టుకొని ట్రాన్స్‌ఫర్ ఇంకో ఆడున్న క్యాష్ కొంత అంతా కౌంట్ చేసి కొంత అన్‌అకౌంటెడ్ క్యాష్ అంతా లిస్ట్ ఔట్ చేసాం. ప్రొసీడింగ్స్ డ్రాఫ్ట్ చేసాం. నా టీమ్ నేనే ఇన్‌చార్జ్ కాబట్టి నా ప్రకారం నేను చెప్తాను డిక్టేట్ చేసి రాశారు. నెక్స్ట్ డే రివ్యూ హైదరాబాద్‌లో మొత్తం జరిగిన రైడ్స్ మీద. అందరూ ఏం చేశారంటే మసాలాలు బాగా జోడించారు. నాకు అర్థమవుతుంది. ఏమని జోడించారంటే అన్ని అంత లెక్క. దాంట్లో షేర్స్ రాశారు. ఎవరెవరికి పై వాళ్ళకి ఎంతెంత షేర్ ఇస్తున్నాం ఏడొచ్చే ఇన్కంలో. అది ఎవడో చెప్పడు. ఎప్పుడు చెప్తారు? ఎప్పుడు కొట్టగలే ధైర్యం నీకుంటే ఆడ పట్టుకున్న వాళ్ళు నువ్వు కొట్టగలిగితే చెప్తాడు. ఆడందరూ ఉద్యోగస్తులు కొట్టే ధైర్యం నీకు ఉంటుందా? కరెక్ట్. కొట్టలేవు. మామూలు పోలీసు వాళ్ళే కొట్టడం భయం. ఏసీబీ కూడా కొట్టడం ఏంది ఇంకా అసలు ఉండదు. ఏసీబీ వాళ్ళు కొంతమంది పోలీసులు కూడా పట్టుకుంటుంటారు కదా. పట్టుకుంటుంటారులే, కొట్టేది ఉండదు. కాబట్టి అలాంటప్పుడు ఈ షేర్స్ ఎందుకు చెప్తాడు వాడు నీకు? నువ్వు రాసాడు వాడు చెప్పకపోయినా నువ్వు రాసేసినావు. ఎందుకంటే మీడియట్స్ ఉన్న వాళ్ళు ఏం మాట్లాడరు పోలీసు వాళ్ళు నువ్వు కాబట్టి సంతకం పెట్టేస్తారు. అట్లా రాశారు. నా కాన్షియస్ పర్మిట్ చేయదు అట్లా ఊరికి ఏదంటే రాసేదానికి. నువ్వు చెప్తే రాస్తాను, నువ్వు చెప్పకపోతే నేను ఎందుకు రాస్తాను? బలవంతంగా నేను కొట్టి గిట్టి చేసి రాయాల్సిన అగత్యం నాకేముంది? ఎవిడెన్స్ ఉంది, దొరికిన ఎవిడెన్స్ ఉంది, దాని మీద కేసు బిల్డప్ చేయొచ్చు. ఇంకా పకడ్బందీగా లేనేటివన్నీ రాసి అలాంటి ఉద్యోగం నాకు అవసరం లేదు. కాబట్టి ఉన్నట్టుగా ఒక్క మాట ఎక్స్ట్రా రాలేదు, ఒక మాట తగ్గించలేదు. అలా డ్రాఫ్ట్ చేసి తీసుకుపోయినాం. ఎందుకంటే ఇన్ఛార్జ్ నేనే కాబట్టి. అందరే చూశాడు ఆయన డీజీ. వాళ్ళంతా షేర్లు రాశారు. ఆయనకి ఇంత షేరు, ఈయనకి ఇంత పర్సెంట్, వాళ్ళకి అంత పర్సెంట్ అవన్నీ రాసి నేను అట్లా రాయలే. వాడు ఎవడు చెప్పడు, మనం ఎట్లా రాస్తాం? ఆయనను చూసి మీటింగ్లో చాలా ఒక మాట సర్కాస్టిక్గా అన్నాడు. ఈ రకంగా అయితే ఉద్యోగం నువ్వు వేస్ట్ అయ్యే డిపార్ట్మెంట్లో అని అన్న ఆయన లెవెల్లో. సరే నువ్వు పెద్ద ఆఫీసర్ డీజీ, నువ్వు పెద్ద ఆఫీసర్ ఆయన పేరు గుర్తు రావలేదు నాకు. అరవిందరావు బావ ఐపీఎస్ ఆయన కూడా. సరే మనం ఏం మాట్లాడతాం? సరే గమనే ఉన్నాం. అప్పటికే నేను ఎప్పటి నుంచో నాకు మూడు ఉంది కదా, వదిలిపెడదాం ఇది ఎందుకు ఇట్లాంటిది అంట అనేసి. ఆ రోజు నైట్ నేను సరే మార్నింగ్ కూడా ఉంది, మీటింగ్ అయిపోయింది, ఇంక మార్నింగ్ వెళ్ళిపోవాలా. నేను ఇంక సార్ విఆర్ఎస్ పెట్టేద్దాం ఇంక సార్లే అనేసి విఆర్ఎస్కి అప్లికేషన్ రాశాను. ఇంక ఇలా ఉన్నప్పుడు ఎందుకు ఇట్లా నువ్వు పనికిరావు అనేసి అంటున్నప్పుడు ఇంకా అలాంటి పనికి మాల దగ్గర ఎందుకు పనిచేయడం అనేసి నేను విఆర్ఎస్ పెట్టేద్దాం లెటర్ రాశాను. మార్నింగ్ పోయాను ఆఫీస్కి, ఇచ్చేసి పోదాం నెల్లూరుకని. 10 గంటలకు పోయాను. 10 సీఎం హెలికాప్టర్ కనబడడం లేదు. న్యూస్ వస్తుంది డీజీ టెన్షన్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. డీజీకి టెన్షన్ అయ్యి ఆయన ఇంటికి వెళ్ళిపోయినాడు. ఆయన ఐజీ ఉన్నాడు, అదే సంతోష్ మెహ్రా ఉన్న ఐజీ ఆయన ఉన్నాడు. నేను ఆయనకి ఇచ్చాను, ఎవరి వరకు ఇవ్వాలి కానీ నెక్స్ట్ ఆఫీసర్ ఆయనకి ఇచ్చాను. ఆయన చూసి ఏమి ఎందుకు ఇంత సడన్గా విఆర్ఎస్ పెట్టుకున్నాడు అంటే రాశాను కొన్ని రీజన్స్. సరే నువ్వు విఆర్ఎస్ పెట్టుకొని తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు నాకు డీటెయిల్గా పంపించు రిపోర్టు. ఎట్లా జీవించాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఆశ్రమం దాని గురించి 2 మాటలు చెప్పాను నేను. అప్పటికి ఇది ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఏమేమి చేయాలని నాకు డీటెయిల్ పంపించమని చెప్తే సరే పంపిస్తాను సార్ అని నేను వచ్చేసాను. ఆయనకి ఇచ్చేసి లెటర్ ఇచ్చేసి వచ్చేసాను విఆర్ఎస్కి. సీఎం కనిపించలేదని వాళ్ళ టెన్షన్ తోటే మీరు విఆర్ఎస్ గోల్లో ఉన్నారు. ఇచ్చేసి వచ్చేసాను లెటర్. నేను సీఎం ఎటుపోయాడో కనిపెడదామని లేదు. దానికి నేను చేసేది ఏముంది, ఎస్ఎంసీ ఏం చేస్తారు దానికి? మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఉన్నారు చూడడానికి, నేనేం చేస్తాను దానికి? మనకు చెప్పరు, అవసరం లేదు. సరే నేను ఇచ్చేసి వచ్చేసాను, అయిపోయింది. నెక్స్ట్ డేకి అంతా కన్ఫామ్ అయిపోయింది, సీఎం లేదని కన్ఫామ్ అయిపోయింది. నేను అనుకున్నాను, అంటే నా థాట్ ఇది, అది మీరు రైట్ అనుకుంటే రాంగ్ అంటే మీ ఇష్టం. అది ఏ సీఎం అయితే మన వాళ్ళు సరిగా పనిచేయడం లేదు మీరు గట్టిగా చూడండి అనేసి ఏసీబీ డీజీపీకి చెప్పడం, మీరు రైట్స్ చేయండి అనేసి ఆయన చెప్పడం, మేము రైట్స్ చేయడము, ఉన్నట్టుగా నేను రాస్తే అదేదో పెద్ద నేను చేతగానోడిలాగా ఆయన నన్ను కామెంట్ చేయడము, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆ సీఎం లేడు, ఆయన వెళ్ళిపోతేనే ఏసీబీలో ఉన్న డీజీపీ ఆ డీజీపీకి వెళ్ళిపోయినాడు ఇమీడియట్గా. ఆ కపుల్ ఆఫ్ డేస్లో 2-3 డేస్లోనే ఏసీబీ డీజీపీకి వెళ్ళిపోయినాడు. సరే ఈయన ఐజీ ఏమో డీటెయిల్గా పంపమన్నాడు. నేను పంపాను డీటెయిల్గా, నేను ఇవి చేయదలుచుకున్నాను విఆర్ఎస్ తీసుకొని అని పంపాను. సరే నువ్వు ఒక 3 months నీకు టైం ఇస్తాను, అవన్నీ వర్క్స్ అంతా క్లియర్ చేసుకొని చూడంటే చేసుకున్నాను. ఆ తర్వాత నాకు కలిగిన ఆలోచన, సరే ఇప్పుడు నాకు అడ్డంగా కామెంట్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు లేరు, ఓకే కొన్ని రోజులు చూద్దాం అని నాకే అనిపించి నేను డ్రాప్ చేసుకున్నాను. లేదా విఆర్ఎస్ ఇచ్చేస్తుంటారు అప్పుడు, నేను డ్రాప్ చేసుకున్నాను. సరే కొన్ని రోజులు చూద్దాం అనేసి. ఇదో మీరు అన్నారు కదా ఇంట్లో వాళ్ళు ఉన్నారు, సరే ఇక్కడ ఏదో ఎవరైతే మనకి ఈ సిచ్యువేషన్ తెచ్చారో వాళ్ళంతా దూరం అయిపోయారు. ఎందుకంటే సీఎం చెప్తే నువ్వు పనిచేస్తావా, నీకు స్వతహాగా నీకు లేదా పనిచేద్దాం డీజీపీకి? నేనంటే నువ్వు డీజీపీగా ఏసీబీ డీజీపీగా ఉండి ఇవన్నీ మనం రైట్ చేయాలా, అవన్నీ అది నీ డ్యూటీ. ఒకరు చెప్పితే చేసేది ఏంది అంటే నీ కెపాసిటీ అది. నువ్వు చెప్పకముందే నేను వాచ్ చేసి అన్ని రెడీగా పెట్టుకున్నాను, ఏది ఎక్కడెక్కడ డెన్స్ ఉన్నాయి అవన్నీ. నా లెవెల్లో నా స్కిల్ అది, నీ లెవెల్లో స్కిల్ కనబడలా. అలాంటి నీవు నన్ను కామెంట్ చేయడం ఏంటిది? అఫ్కోర్స్ నేను ఆఫ్టర్ ఆల్ కావచ్చు నీ ముందర, కానీ నీతి నిజాయితీ విషయంలో నీకన్నా ఇంకా ఎక్కడో ఉన్నాను, నేను పైన ఉన్నాను. నీ మనసు ఒకటే, నా మనసు ఒకటే. నీ అదృష్టం ఉండొచ్చు, నువ్వు గొప్ప స్థాయిలో ఉండొచ్చు,
నా పుణ్యం కొద్ది నేను చిన్న స్థాయిలో ఉండొచ్చు, కానీ అది కాదు చూడాల్సింది. ఉన్న పొజిషన్లో ఎవరు ఎంత మాత్రం కరెక్ట్గా ఉన్నారు అనేది ఇక్కడ అవసరం. సో నా అంత ఖచ్చితంగా నువ్వు ఉండలేకపోతున్నావు డీజే ఉండి కూడా. అలాంటి డీజీ నువ్వు దెబ్బకి వెళ్ళిపోయినావు ఇక్కడి నుంచి, నా పై నుంచి అక్కడికి వెళ్ళిపోయినావు. సో అది నా మనసు కలిగే ఆలోచన మేరకే నేను మళ్ళీ కంటిన్యూ అయ్యాను కొంతకాలం. ఆ తర్వాత వచ్చిన సిచ్యువేషనే రాలా కేసు రిజిస్టర్ అయింది. ఇవన్నీ అది సెకండ్ ఇన్సిడెంట్. అప్పుడు ఇంకా ఒక ఇన్సిడెంట్ అయిపోయింది. ఏసీబీలో కేసు నమోదైంది, మెమో ఎందుకు ఇచ్చారు? చెప్తాను. నన్ను ట్రాన్స్ఫర్ చేశారు కదా, మీడియాలో బ్యాడ్గా రాశారు, రాజకీయాలు వచ్చేసాయి ఏసీబీలో కూడా. ఆయన అరవింద్ రావు ఫీల్ అయ్యాడు దానికి, మన మీద బ్లేమ్ చేస్తున్నారే ఈ ప్రెస్ వాళ్ళంతా. యాక్చువల్గా ఆయన దానికోసం ట్రాన్స్ఫర్ చేశాడు, నన్ను తప్పించాలని, వాళ్ళకి ఏదో పొలిటికల్ ఏదో కొద్దిగా ఏదో చూద్దామని. ఆయన మీదకి వచ్చిన బ్లేమ్ని నెట్టేదానికి నాకు మెమో ఇప్పించినారు. ఈయన పలానా కేసులు సరిగా చేయలేదు. అది ఉత్తుతుంది అందరికీ, వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు. ఇంకా మెమో ఇచ్చారు కాబట్టి దానికి నేను రిప్లై ఇవ్వాలి కాబట్టి రిప్లై ఇచ్చినాను. రిప్లై ఇచ్చిన వాళ్ళు క్లోజ్ చేసుకోవాలి, అది చెప్పాడు నాకు ఆయనే చెప్పాడు. ఏదో ఇచ్చావు నువ్వు రిప్లై రాయాలి, క్లోజ్ చేస్తామని. అలా చెప్పిన ఆయన మళ్ళీ మాట నిలబెట్టుకోలేదు, మళ్ళీ నాకు పనిష్మెంట్ పంపించారు. అది మీ స్థాయి అది. నీతి కట్టుబడే విషయంలో నా స్థాయి ఇది. కాబట్టి ఆ సెకండ్ ఇన్సిడెంట్లో నాకు పనిష్మెంట్ వచ్చింది కాబట్టి అప్పుడు నేను నిర్ణయించుకున్నా, ఇంకా కూడా మంది తప్పని వీళ్ళు అనుకుని ఆ ఒపీనియన్లో ఉంటే ఇంకా చాలు, ఇంతకన్నా దరిద్రమైన డిపార్ట్మెంట్ ఇంక ఉండదు. ఎందుకంటే కరెక్ట్గా పనిచేసే వాళ్ళు నువ్వు అప్రిషియేట్ చేయకపోతే పోతావు. దరిద్రమైన డిపార్ట్మెంట్ అర్థమైందా? అవును, ఎందుకంటే నువ్వు అలాంటి వాళ్ళు ఉండవు, నువ్వు భాగ్యం అనుకోవాలి డిపార్ట్మెంట్లో. నేను నిన్ను ఎక్స్ట్రా నాకు ఇవ్వమని చెప్పడం లేదు, మోస్ట్ ట్రబుల్సంలో నన్ను పోస్ట్ చేయమంటున్నాను, అది కూడా నీకు చేత కావడం లేదు. ఇంకా వాట్ ఫర్ యు ఆర్ దేర్? ఎందుకు పొజిషన్లో ఉండవు నువ్వు? నేను అడుగుతున్నాను ట్రబుల్సమ్ ప్లేస్లో వేయమని, అది కూడా నువ్వు వేయలేకపోతున్నామంటే ఇంకా నువ్వేమి పాటిస్తున్నావు, నువ్వేమి సిన్సియర్గా పనిచేస్తున్నావు నీ లెవెల్లో. నా లెవెల్లో తీరు ఇది పనిచేసే తీరు. సో అలాంటి డిపార్ట్మెంట్లో పోస్టింగే వచ్చే అవకాశం లేనప్పుడు ఏమి సర్వీస్ నువ్వు అందిస్తావు పబ్లిక్కి అక్కడ? దానికన్నా ఇది బెటర్ కాదు బయట వచ్చేసి. అందుకనే నేను చూజ్ చేసుకున్నాను. మరి ఇంత అవగాహన ఉంటే నేను ఈ అవగాహన లేని భార్యని అడిగేది ఏముంది? ఇంకా వాళ్ళు ఏం చెప్తారు? నో అంటారు మామూలు సహజంగా. నా ధర్మం నాకుంది, నిర్ణయం తీసుకుని ఇంటికి నేను ముద్ద తినే ముందు మీకు పెట్టి తర్వాత తినాలి, అది నేను ఎప్పుడు మర్చిపోను, అంత చెడ్డవాడిని కాదు. సో అలాంటప్పుడు ఇంక మిమ్మల్ని అడిగేది ఏముంది? ఇంకా ఎట్లా మీరు వీఆర్ఎస్ కాదు, రాజీనామా చేస్తే పెన్షన్ రాదు, ఇంకా వ్యవసాయంలో వచ్చిందంటే తింటాం, గంజి తాగుతాం, రేషన్ బియ్యం. ఇప్పుడు కూడా మేము ఈ రోజు కూడా రేషన్ బియ్యం తింటాం, ఇది అబద్ధం కాదు. స్టోర్ బియ్యమా? అవును, తింటాను. స్టోర్ బియ్యం ఎందుకు ఇస్తారు? నాకు ఇస్తున్నారు, ఎందుకంటే నాకు పెన్షన్ రాదు కదా, నాకు వేరే ఇన్కమ్ లేదు కదా. ముందు 2 ఎకరాలు కూడా అమ్మేశాము, ఈ గుడికి 1 ఎకరా అమ్మేసి పెట్టేశాము. ఇంకొక రుక్మిణి కృష్ణ సత్యభామ కృష్ణ మందిరం, ఇది గ్రామం డబ్బులతో ఒక 30 లక్షలు ఉంటే కట్టాము, ఇంకొక 10 లక్షలు అవసరం ఉంటే 1 ఎకరా అమ్మేసి దీనికి పెట్టి పూర్తి చేసాము, కుంభాభిషేకం చేసాం, అయిపోయింది. 1 ఎకరా అడిగి పోయింది. ఇంకొక ఎకరా ఉంటే ఈ గుడికి ఒక 1/2 ఎకరా రివాల్వింగ్ ఫండ్ కోసం అమ్మి ఆ డబ్బు ఇటు పెట్టాము మెయింటెనెన్స్ కోసం. ఒక 1/2 ఎకరా ఆ బ్రాహ్మణికి ఇచ్చాం, ఆయన అంత గొప్పగా పాపం ఇక్కడ ఏర్పాటు చేస్తుంటే ఆయనకి ఇచ్చి, అది గుడి వెనక ఉన్నటువంటి మీనాక్షి సుందరేశ్వర పీఠం అని. సో ఆ స్వామికి ఇచ్చాం. బ్రాహ్మణులకి దానం ఇవ్వడం మంచిదని తెలుసు కాబట్టి సో ఆయనకి ఇచ్చాను సంతోషంగా. ఇంకా అయిపోయింది. లాస్ట్కి ఒక 80 సెంట్లు మిగిలి ఉంటే ఈ ఎల్ఎల్బి చేసిన తర్వాత చేసే పని హుందాగా ఉండాలనేసి మోటార్ సైకిల్ ఎక్కడ తిరుగుతాం అనేసి ఆ 80 సెంట్లు అమ్మేస్తే ఒక 12 లక్షలు వస్తే 7 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాం. ఒక 5 లక్షలు మిగిలి ఉంటే 5 లక్షలు ఏదో వడ్డీకి ఇచ్చాం, ఎందుకంటే మెయింటెనెన్స్ కావాలి కదా. ఏం చేయాలి? కరెక్టే, బ్యాంకులే వడ్డీకి ఇస్తున్నాయి, ప్రభుత్వం ఎంటర్టైన్ చేస్తాం, సిస్టమ్ ఇదే. అది వ్యాపారం, తెలిసిన మీకు వడ్డీకి ఇవ్వకూడదు. కరెక్టే. ఇప్పుడు నేను ఎల్ఎల్బి మొదలు పెట్టాను, వేరే ఆదాయం నాకు లేదు, ఫీజు వస్తుందో నాకు తెలియదు. అలాంటప్పుడు ఏం చేయాలా? అడుకోవాల్సినంత అగత్యం లేదు, కాబట్టి అది నాకు తప్పు అనిపించలా. హిందూ ధర్మ గ్రంథాలు ఎక్కడ లేదు, ఎక్కడ లేదు, అది తప్పు అని ఎక్కడ లేదు. కాబట్టి అట్లా 5 లక్షలు అట్లా ఇచ్చేసాం, 7 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాం. ఆడికి మా నాన్న నుంచి వచ్చిన ఆస్తి పూర్తి కంప్లీట్ అయిపోయింది. అది కూడా నేను ఎప్పుడు అమ్మాను, మా వాడు ఇంకా లేడని తెలిసిన తర్వాతే ఈ గుడికి కూడా ఇచ్చేసాం. మా వాడు వెళ్ళిపోయిన తర్వాతే ఆ పని కూడా చేసాం, లేకపోతే నేను చేస్తున్నాను. ఎందుకంటే తాత సొమ్ము వాడికి రైట్ ఉంటుంది కదా, కాబట్టి అంత ధర్మం తప్పేవాడిని కాదు. ఉద్యోగం వదిలేశారు, చెట్టంత ఎదిగిన కొడుకు పోయాడు, అసలుకి అది కూడా బీటెక్ పూర్తి చేసుకొని ఇంటికి రావాల్సిన కొడుకు వెళ్ళిపోయాడు. జీవితంలో ఏముందని భగవంతుడు నాకు అన్ని రకాలుగా మేలే చేస్తున్నాడు అని గట్టిగా క్లారిటీగా నేను నమ్ముతున్నాను. కాబట్టి నమ్మడం కాదు, అది వాస్తవం. కాబట్టి ఏ విధంగా మేలు చేస్తున్నాడని మీకు? మేలు ఎలాగంటే, కొడుకు ఉన్నాడు, మన అశ్రద్ధ వల్ల ఏమి అతని కాలం అయిపోలేదు. సరే, అతనికి ఆయుష్ అంతే ఉంది, సడన్గా వెళ్ళిపోయాడు. అది కూడా సరే వెళ్ళిపోయాడు, ఇంకా మనం చేసేది ఏమి లేదు.
ఓకే. ఆయన ఉన్నంత వరకు 10లో నేను జాబ్ వదిలేశాను. 15లో ఆయన కాలం అయిపోయాడు. ఆ 5 ఏళ్ళు కూడా మనం ఏమి లోడ్ చేయలే. ఇది మనకు జీపీఎఫ్ అవి కొంత అమౌంట్లు వచ్చుంటే ఆ అమౌంట్లు దాంతో అతనికే ఖర్చు పెట్టాం. మనకు వేరే ఖర్చు ఏం లేదు కాబట్టి ఎడ్యుకేషన్ కానీ. ఫ్రీ సీటే వచ్చింది కాబట్టి ఇంక హాస్టల్‌కి దేనికో ఖర్చు పెట్టాము అంతేగాని ఇంక వేరేదేం పెద్ద మనకు ఖర్చు కాల. ఇబ్బంది ఏం లేదు. ఆ డబ్బులతో సరిపోయింది దానికి ఎడ్యుకేషన్. అయిపోయింది. ఇంక మనకు పెన్షన్ లేదు. వ్యవసాయం లేదు. కొద్దిగా ఆదాయం వస్తుంది. వ్యవసాయం నేనే చేస్తున్నాను పర్సనల్‌గా. అది అమ్మేసి అంతవరకు నేనే చేస్తున్నాను. అది నడుస్తుంది. కొంతకాలం ఒక సంవత్సరం ఉపాధి పనికి కూడా పోయినాము ఇక్కడ ఊర్లోనే. వీళ్ళందరూ నాతో పాటు చేసేవాళ్ళు. ఆయన గోదావరి పనికి పోయారా మీరు? అవును. ఒక సంవత్సరం కంప్లీట్‌గా ఎస్ఐ, సిఐ, ఏసీబీలో, సిబిఐలో పనిచేసి బ్రహ్మాండంగా. ఏసీ ఎందుకంటే గదిలో ఆ కూర్చొని ఆదాయం నాకు వ్యవసాయంలో కూడా రాలేదు. ధర చెప్పయ్యా అని కానిస్టేబుల్ వచ్చి వారంలో బిల్లు ఇచ్చేస్తారు. వారంలో 1200 అట్టు వస్తుంది. అంత ఆదాయం నాకు వ్యవసాయంలో కూడా రాలేదు 2 ఎకరాల్లో. నా ఖర్చుకి అది సఫిషియెంట్ అది. ఎందుకంటే రేషన్ బియ్యం తింటున్నాం హాయిగా. మరి నేను కాబట్టి ఇంకెవరు ఎలిజిబుల్ రేషన్ బియ్యంకి? చెప్పండి, ఎవరు ఎలిజిబుల్ రేషన్ బియ్యంకి? కాబట్టి రేషన్ బియ్యం నేను ఇప్పుడు కూడా తింటున్నాను. నాకు ఆనందంగా తింటాను నేను. మాకు కూడా అదే పెడతారా ఇంకా? మీకు పెట్టలేండి ఇప్పుడు. ఉన్నత స్థాయిధికారులు ఏదో అన్నారో, పైవారు ఏదో అన్నారనో, మేమో ఇచ్చారనో, వారి మీద కోపంతో ఉద్యోగాన్ని రాజీనామా చేయడము మంచి విషయం అంటారా? ఇది వారి మీద కోపం వేయడం మెయిన్ కాదు. ఎందుకంటే అందరూ మనసు ఒకే రకంగా ఉండలేదు. అందరూ ఒకే ధర్మార్గంలో ఉండలేరు. అది వారి వారి యొక్క వ్యక్తిగతం. ఇది నాకు పూర్వజన్మ పుణ్యం కావచ్చు. ఆ పాత్రలో గట్టిగా నిలబడే శక్తి నాకు భగవంతుడు ఇచ్చి ఉండొచ్చు. ఉంటున్నాను. మన హిందూ ధర్మంలో అనేక శాస్త్రాల్లో ఉన్నది ఏమంటే మోక్షం గురించి ప్రస్తావన చేస్తారు. ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ ప్రామాణికమైన శాస్త్రాల్లో. అది జీవితం యొక్క లక్ష్యం. నువ్వు గ్రహించినా గ్రహించకపోయినా అదే లక్ష్యం, మనిషి యొక్క లక్ష్యం. అది నేను గ్రహించినప్పుడు దాన్ని పొందాలా అనే తపన ఉండడం తప్పు ఎలా అవుతుంది? అంటే అక్కడ ఉంటూ మోక్ష మార్గాన్ని ఎత్తుకోలేమంటారా? ఆంధ్ర యోగులు అనేసి ఒక గ్రంథం ఉంది. అది 4 వాల్యూమ్స్. దాంట్లో అనేక మంది యోగుల చరిత్రలు ఉన్నాయి. మీరు చూడండి ఎప్పుడైనా. దాంట్లో చదివాను, అవన్నీ చదివాను. స్పిరిచువల్గా చాలా బుక్స్ చదివాను నేను. దాంట్లో చాలామంది ఉద్యోగం చేసి ఈ పాత్రను పట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు కూడా ఉద్యోగం లాస్ట్ వరకు కొనసాగించలా. అంటే వాళ్ళు కారణాన్ని వదిలేయడం. ఎందుకంటే అది అనుకూలం కాదు. ఈ యొక్క మోక్ష మార్గంలో ముందుకు పోవడానికి ఉద్యోగం ఎప్పుడు అననుకూలమే. అనుకూలం ఎప్పుడు కాదు. అంటే అక్కడే ఉంటూ మీరు మోక్ష మార్గాన్ని వెతుక్కుంటూ చెడు మార్గంలో పయనిస్తున్న వారిని మంచి మార్గంలో పయనింప చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. రైట్. ఆ దిశగా ఎందుకు ప్రయత్నించలేదు? నేను ఆ దిశగానే 99 నుంచి 2010 దాకా ఉన్నాను. ఎందుకంటే ఈ బుక్స్ చదవడం మొదలుపెట్టిన రోజు నుంచే ఇది అనుకూలం కాదని నాకు అప్పుడే అర్థమైంది ఉద్యోగం. అయినప్పటికీ కొంచెం సరే భార్య పిల్లవాళ్ళు ఇంట్లో మనకి పెద్ద అడ్డం లేదు కదా అని కంటిన్యూ చేశాం. ఎట్లా 11 ఏండ్లు ఒకటి. రెండోది మీకు నేను ఇంతకుముందు చెప్పాను, మీకు మోస్ట్ ట్రబుల్సమ్లో నాకు ఇవ్వండి పోస్టింగ్, నేను చూస్తాను, నేను సెటరేట్ చేస్తాను అని చెప్పినా కూడా పాపం పొలిటీషియన్స్ని అడగందే వాళ్ళ కన్ఫర్మేషన్ లేనిదే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా అట్లే ఉందా? ఇప్పుడు ఇంకా దిగజారిపోయి అందులో డౌటే లేదు. ఎందుకంటే నేను చెప్పింది 2010లో మాట. ఇప్పటికీ 16 సంవత్సరాలు అయింది. ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఎందుకంటే కోర్టుకు పోతున్నాను అడ్వకేట్గా. ఉద్యోగం వదిలిపెట్టిన తర్వాత ఎన్నో పబ్లిక్ ఇష్యూస్ మీద పోరాటాలు చేశాను. వ్యవస్థ ఎలా ఉందో నాకు తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేసి గొప్పగా చెప్తూ ఉంటారు అధికారులు, నాయకులు. కంప్లైంట్ వస్తానే మేము యాక్షన్ తీసుకుంటాము, ఎఫ్ఐఆర్ చేస్తాము. అది 1% కూడా ఎక్కడ జరగడం లేదు. అది నేను గట్టిగా చెప్తాను, ఎందుకంటే నాకు టచ్ ఉంది కాబట్టి అంతా. కాబట్టి ఇప్పుడు కాలంలో నువ్వు కంప్లైంట్ తీసుకొని పోతే నీవు వెనక నుంచి గట్టి ఫోన్లు చేపిస్తానో, లేకపోతే వాళ్ళు అనుకున్నది నువ్వు ఏదో ఇస్తే గానో, లేకపోతే నువ్వు ఏదో గట్టిగా కొట్లాడితేనో, రభస చేసి నువ్వు వాడు ఎదురు కూర్చుంటే గానో కేసు నమోదు చేయరు. ఎవరో 100కి ఉండొచ్చు కరెక్ట్గా ఉండేవాడు, అంతేగాని 99% అలాగే ఉంది. మరి ఇన్ని రీఫార్మ్స్, ఇంతమంది టెక్నాలజీ వచ్చినప్పటికీ కూడా సిస్టమ్ ఇప్పుడు అలాగే నడుస్తూ ఉంది. మరి అలాంటప్పుడు ఎక్కడ మరి సరి అవుతున్నది? ఒకటి పోస్టింగ్ గురించి అంటామా, మరి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే ఒక కానిస్టేబుల్ పోస్టింగ్ కూడా ఆ మరి తయారైపోయింది ఇప్పుడు. ఎట్లా ఇంటర్ఫీరెన్స్. ఎందుకంటే మాకు నచ్చిన వాళ్ళే ఉండాలి అంతే, మిగిలిన వాళ్ళు మాకు ఇబ్బంది అవుతే వాళ్ళు ఉండకూడదు. అది పూర్తిగా ఎక్కువైంది ఇప్పుడు, ఇంకా పూర్తిగా. ఒకప్పుడైతే ఏదో పై స్థాయిలో ఉండేది, ఇప్పుడు ఎస్ఐ కనేది కానిస్టేబుల్ స్థాయికి కూడా వచ్చేసింది. ట్రాన్స్ఫర్స్ వాళ్ళ ప్రకారం వేయాలి. మరి అలా ఉన్నప్పుడు ఇంకా సర్వీస్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు పోలీస్ నుంచి? మరి అలా పని చేయడానికి అవకాశమే లేనిది ఇక్కడ టైం పాస్ చేయడం దేనికి? జీతం తీసుకొని
ఇది బెటర్ కాదు, ఫ్రీ హ్యాండ్ ఉంటుంది ఇక్కడ. సో అందుకని ఇవన్నీ ఆలోచన చేస్తే నేను పక్కన పెట్టి వచ్చాను. నేను మోక్ష మార్గంలో ఉన్నా కూడా సమాజం నుంచి దూరంగా ఎక్కడ అడవిలో లేదు, సమాజం నాకు సంబంధం లేని ఎక్కడ ఏకాంతంగా నేను లేను, సమాజం మధ్యలోనే ఉన్నాను. మధ్యలో కూడా ఏది పట్టించుకోకూడదని నేను లేను. ఇప్పుడు 2010 నుంచి దాదాపు నిన్నటి మొన్నటి వరకు, అంటే 2020 వరకే ఈ మెయిన్ స్ట్రీమ్లోనే పబ్లిక్ ఇష్యూస్ మీద ఎంతో పోరాటం చేశాం న్యాయం కోసం. ఆ విషయంలో ఎన్నో కేసులు నా మీద కూడా పెట్టారు, జైలుకు కూడా పోయినాము, బేడీ లేసి కూడా తీసుకొని పోయినారు జైలుకి. అవును, తెలియదు వాళ్ళకు. మీరు అన్ని తెలుసు. బేడీ లేసి ఎంత పని, అదంతా పెద్ద పెద్ద నేరాలు చేసేవారు. అలా అవమానం చేస్తే ఈయన ఏది పట్టించుకోకుండా గమ్మునే ఉంటాడు ఇంట్లో, అది ఏకైక లక్ష్యం అంతే, ఇంక వేరేదేం లేదు. ఎందుకంటే ఇప్పుడు అన్యాయం మీద పోరాటం చేస్తే నాయకులకి ఇబ్బంది, ఉద్యోగస్తులు పోలీసులకి ఇబ్బంది. అలా పోరాటం చేయకుండా ఉండడం అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుండేది. ఇది బాగా అర్థం చేసుకోండి మీరు. పోలీస్ స్టేషన్లో ఏ ఎస్హెచ్ఓ అని ఏం కోరుకున్నారంటే ఎక్కడ ఎటువంటి అలజడి గట్టిగా మాట్లాడడం ఉండకూడదు, కామ్గా నడిచిపోతూ ఉండాలంతా. ఎవడన్నా న్యాయం జరగలేదని గట్టిగా మాట్లాడితే వాళ్ళకి అన్ఈజీనెస్. మరి మనం గట్టిగా రైట్ చేస్తున్నాం వాయిస్. మరి ఇలాంటి ఆయన మరి వారానికి ఒకసారి వచ్చి మనకు సిచ్యువేషన్ ఇలా తీసుకొని వస్తుంటే మనకి ఇబ్బంది కదా మీడియాలో. మరి ఇలాంటి ఆయన ఎలా కన్ఫైన్ చేయాలి మనం, ఆయన ఇంటికి పరిమితం. ఇలా ఆయనకు అవమానకరంగా మనం ఏదైనా చేస్తే అప్పుడు ఆయన గప్ చెప్పని ఇంక సాల్ అనేసి నమస్కారం పెట్టి గమనే ఉంటారు, అప్పుడు మనకు సేఫ్గా ఉంటుంది. మీకు బాధ అనిపించలేదా మీ చేతికి వేడి వేసినప్పుడు? అనిపిలా. ఎందుకు ఫీల్ కావాలి? నువ్వు చేతకానివాడు, నువ్వు ఉద్యోగం చేయడం చేతకానివాడు, నువ్వు ఏదో నన్ను అనసాలని చూస్తున్నావు. నాకు అవసరం లేదు, ఎందుకంటే నా లక్ష్యం వేరు. ఆ లక్ష్యంలో నాకు చెక్కు చెదరదు నా మనసు, మోక్షం అంతే. కాబట్టి ఇవన్నీ ఆఫ్టర్ ఆల్ ఈయన చిన్న చిన్న ఇష్యూస్ నాకు. సో దీని గురించి నేను వరి అయ్యేది ఉంది. జైల్లో ఉన్న ఒకటే, ఇంట్లో ఉన్న ఒకటే. నేనేం పెద్దగా ఏదో పదవి పొందాలి ఈ పదవి అనుకోవడం లేదు. సో అలాంటప్పుడు నాకేం ఇదేం లేదు. మీ అన్న టీడీపీలో ఉన్నారు కదా, ఆయన సపోర్ట్ చేయరు మీకు? నేను ఎప్పుడు అడగను గట్టిగా, ఆయన పట్టించుకోరు. ఎందుకంటే ఆయన మాట నేను వినని తెలుసు. ఎందుకంటే మన పాత వేరు, ఆయన పాత వేరు. కాబట్టి ఆయన ఎప్పుడు నాకు పట్టించుకోడు ఎక్కువ, నేను ఎప్పుడు అడగను ఆయన. అంటే ఓకే, ఏదో అన్న అంతే, మామూలు విషయాల్లో అంతే, అంతవరకు. మిగిలిన ఈ విషయాల్లో అంతా ఏం లేదు. నా మార్గం నాది, ఆయన మార్గం ఆయనది.